అంశం పేరు శ్రమలో కుటుంబాన్ని నిలబెట్టుకున్న స్త్రీ. ఎందుకంటే ప్రార్థనలో చూసేసరికి ఎవరి సంఖ్య ఎక్కువ ఉంది, అందుకని మీతో ప్రారంభిస్తున్నా, మీ అంశంతో ప్రారంభిస్తున్నా. శ్రమలలో కుటుంబాన్ని నిలబెట్టుకున్న స్త్రీ. కుటుంబాలని నిలబెట్టుకోవాలా, స్త్రీ అయినా పురుషుడైనా నిలబెట్టుకోవాలి. కారణం, దేవుడు మాటలు చెప్పడానికి వచ్చారు కదండి మీరు. కుటుంబాల గురించి ఎందుకు చెప్పాలనుకుంటున్నారు అని మీరు అడిగితే, కుటుంబం అనగానే భర్త, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, అక్క, తమ్ముడు, అన్న, చెల్లి, అత్తమామలు, వీళ్ళందరినీ కుటుంబం అంటారు. ఈ కుటుంబం గురించి దేవుడు బైబిల్లో చాలా మాటలు రాయించాడు. కుటుంబాలపైన చాలా ఆశలు పెట్టుకున్నాడు. కుటుంబం బాగుండాలి అని, కుటుంబం సమాధానంతో ఉండాలి అని, కుటుంబం సంతోషంగా దేవుడి సన్నిధికి రావాలి అని, కుటుంబం అంతా కలిసి దేవుడిని ఆరాధించాలి అని, దేవుడు పని చేయాలి అని దేవుడు కుటుంబాల పట్ల చాలా ప్రణాళికలు కలిగి ఉన్నాడు. అది ఈరోజు మీకు చాలా బాగా అర్థమవుతుంది. మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు, ఆలోచిస్తారు, చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. ప్రియులారా, కుటుంబాల గురించి దేవుడు బైబిల్లో రాయించిన సంగతులు చాలా గొప్పవి. ఎందుకంటే నిజాలు మాట్లాడుకుంటే ఈరోజు కుటుంబాలలో సఖ్యత లేదు, సమాధానాలు లేవు, ప్రేమలు లేవు, గౌరవాలు లేవు. కుటుంబాలన్నీ కూడా ఒక రకంగా ఏదో ఒక సమస్యతో అల్లాడిపోవటం, ఏదో ఒక సమస్యతో కుటుంబం అంతా ఇబ్బందులు పడటం మనం చూస్తూనే ఉన్నాం. కుటుంబం బాగుండాలి అంటే, కుటుంబం క్షేమంగా ఉండాలి అంటే, కుటుంబం సరైన మార్గంలో నడవాలి అంటే ఖచ్చితంగా దేవుడి మాటలు చాలా అవసరం. ఈరోజు మీకు అర్థమవుతుంది బైబిల్లో. కుటుంబంలో భార్య, భర్త, వీళ్ళిద్దరి మధ్యలో సఖ్యత, ప్రేమ, సరైన అవగాహన, ఇద్దరి మధ్యలో మంచి బంధం, ఇవి లేనప్పుడు అండి పిల్లలు బాగోరు. బాగా వినాలి. భార్య భర్తల మధ్యలో బంధం బాగోనప్పుడు పిల్లలు బాగోరు. పిల్లలు ఎప్పుడైతే బాగోలేదో ఈ తల్లిదండ్రులుగా మారిన భార్య భర్తల మధ్యలో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులండి ఎవరికి చెప్పుకోలేం, చెబితే పరువు పోతుంది. అలాగని కుటుంబంలోన సఖ్యత లేదు, సరైన సమాధానం లేదు. ఎందుకు కుటుంబాలు ఎలా తయారయ్యాయి? ఎందుకు కుటుంబాలు ఈ విధంగా ప్రేమ లేని కుటుంబాలుగా మారిపోతున్నాయి అంటే, నేను ఖచ్చితంగా చెప్తాను, ఆ కుటుంబం గురించిన అవగాహన, ఆ కుటుంబం పైన పరలోకంలో ఉన్న కన్న తండ్రి కన్న కలలు తెలియకపోవటం వలన కుటుంబం ఎలా తయారైంది. కుటుంబాన్ని కట్టిన దేవుడు కుటుంబాల పట్ల ఎంతటి ప్రణాళికలు కలిగి ఉన్నాడో తెలిస్తేనండి కుటుంబాలు ఎలాగ అస్తవ్యస్తం అవ్వవు. నిజాలు మాట్లాడుకుంటే ఈరోజు ప్రతి కుటుంబంలోనూ ఆర్థికంగా బాగానే ఉన్నారు, సంపాదన బాగానే ఉంది, చదువులు బాగానే ఉన్నాయి, ఉద్యోగాలు బాగానే ఉన్నాయి, ఆస్తులు ఉంటున్నాయి, ఇల్లులు ఉంటున్నాయి, పొలాలు ఉంటున్నాయి. లేనిదల్లా ఒకటే, శాంతి, సమాధానం, సఖ్యత, ప్రేమ, అనురాగం, ఇష్టం. ఇవి కుటుంబాల మధ్యలో లేవు. కారణం ఏంటి?
తప్పు ఎక్కడ జరిగింది, ఏ విషయాల్లో తప్పు జరుగుతుంది, ఏ విషయాలు సరి చేసుకోవాలి, ఎవరు తగ్గించుకోవాలి, ఎవరు ప్రేమించుకోవాలి, ఎవరు అర్థం చేసుకోవాలి, ఎలా కుటుంబాన్ని కట్టాలి. ఇది చాలా గొప్పగా ఈరోజు దేవుడు మీతో మాట్లాడతాడు వాక్యాన్ని బట్టి, వాక్యములో నుండి. అది మీరు జాగ్రత్తగా పట్టుకోగలిగితే నేను నిజంగా చెప్తున్నాను, మీ కుటుంబం చాలా బాగుంటుంది, మీ కుటుంబం చాలా ప్రశాంతంగా ఉంటుంది, మీ కుటుంబం ఆనందంగా ఉంటుంది, మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది, మీ కుటుంబం దేవుడు కోరుకున్న కుటుంబంగా మారుతుంది. పిల్లరా, మొదట అసలు కుటుంబం అనగానే వెనక్కి వెళదాం. పిల్లలు, అత్తమామలు వీళ్ళందరినీ వెనక్కి వెళితే వివాహం చేసుకుంటున్నవారు, వివాహం చేసుకోబోతున్నవారు, వివాహం చేసుకున్నవారు ఇద్దరూ చాలా జాగ్రత్తగా వినాలి. యవనస్తులు, వివాహానికి వెళ్ళబోతున్న యవనస్తులు, ఇటు స్త్రీలు కానివ్వండి, అటు పురుషులు కానివ్వండి, అలాగే వివాహం జరిగిపోయి భార్యగా భర్తగా మారిపోయిన యవనస్తులు, భార్యగా భర్తగా మారిన తర్వాత తల్లిదండ్రులుగా మారిపోయిన పురుషులు, స్త్రీలు అందరూ వినవలసిన మాటలు చెప్తున్నాను నేను. అందరూ ఆలోచించవలసిన మాటలు చెప్తున్నాను ఈరోజు. ప్రియులరా, ఇటు స్త్రీని చేసింది దేవుడు, ఇటు పురుషుని చేసింది కూడా దేవుడే. ప్రారంభానికి మనం వెళ్ళిపోతే ఆదిలో ఆదామును చేశాడు, మొదట పురుషుణ్ణి చేశాడు. పురుషుణ్ణి చేసిన తర్వాత దేవుడికి ఒక ప్రణాళిక, ఒక ఆలోచన ఉంది. భూమి మీద తన సంకల్పం. ఆ సంకల్పం తనకు అనేక మంది పిల్లలు కావాలి. ఆ సంకల్పంలో భాగమే తాను చేసిన తన పురుషుడు, తన కొడుకు ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి పక్కటెముకను తీసి ఆ పక్కటెముకను హవ్వగా సృష్టించాడు. వారిరువురికి తొలి వివాహం చేసింది దేవుడు. జాగ్రత్తగా వినాలి. భూమి మీద మొట్టమొదట కుటుంబాన్ని కట్టింది దేవుడు. ఫస్ట్ ఫ్యామిలీ, మొట్టమొదట కుటుంబాన్ని భూమి మీద కట్టింది దేవుడు. ఆదామును అవ్వను ఇరువురికి వివాహం చేసి ఒక కుటుంబంగా మలిచాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుడు పెట్టిన అదే వ్యవస్థ, కుటుంబాల వ్యవస్థ లేదా వివాహ వ్యవస్థ ద్వారా ఈరోజు భూమి మీద ఉన్న మనుషులు కుటుంబాలుగా వర్ధిల్లుతున్నారు, కుటుంబాలుగా ఏర్పడుతున్నారు. స్త్రీకి పురుషుడికి వివాహం చేసి వాళ్ళని ఒక కుటుంబంగా మార్చాలి అని మానవ జాతికి ఎవరు చెప్పారు అంటే దేవుడే చెప్పాడు. ఇప్పుడు జాగ్రత్తగా వింటే, ఇటు పురుషుడైనా ఇటు స్త్రీ అయినా వివాహం ద్వారా భార్య భర్తలుగా మారుతారు. ఇక్కడ ప్రశ్న అడుగుతాను నేను, పాఠంలోకి వెళ్ళక మునుపు, అంశంలోకి వెళ్ళక మునుపు. వివాహం చేసుకున్న వాళ్ళని అడుగుతున్నాను, మీకు వివాహం ఎవరు చేశారు అంటే మీరు ఏం చెప్తారు చెప్పండి? ఎవరు చేశారని చెప్తారు? ఓపెన్గా మాట్లాడుకుందాం. నేను మధ్య మధ్యలో అడుగుతూ ఉంటాను, మీరు మాట్లాడాలి. అప్పుడే మీకు నిద్ర రాకుండా ఉంటుంది. ఓకే, మీ వివాహం మీకు ఎవరు చేశారు? కొంతమంది అమ్మ నాన్నల పేరు చెప్తారు. మా వివాహం ఎవరు చేశారు? అమ్మ నాన్నలు చేశారు. కొంతమంది మాకు సంబంధాన్ని పాస్టర్ గారు తీసుకొచ్చారు, అంతేనా? కొంతమందికి వివాహాలు ఎవరు కుదురుస్తారు? సేవకులు కుదురుస్తారు. అంటే మా వివాహాన్ని ఎవరు చేశారంటే ఎవరు చేశారని చెప్తారు? సేవకులు చేశారు. మా వివాహాన్ని మా మేనమామ సంబంధం తీసుకొచ్చాడండి, మా మేనమామ చేశాడు. మా సంబంధాన్ని మా అన్నయ్య తీసుకొచ్చాడండి, ఆయన చేశాడు. అంటే ఓరల్గా మనం ఏం చెప్తున్నామంటే, మీకు వివాహం ఎవరు చేశారనగానే మనం ఎవరి పేరు చెప్తున్నాం? ఎవరి పేరు చెప్తాం? మనుషుల పేరు చెప్తున్నాం. బైబిల్ తీయాలి ఇప్పుడు. మత్తయి సువార్త, అందరూ బైబిల్ తీయండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. యేసుప్రభు మాట్లాడుతున్నారు ఇక్కడ. ఆయన బ్రతుకున్న కాలంలో యేసుప్రభుకి ఒక ప్రశ్న వేశారు. ఆ రోజు శాస్త్రులు, పరిసయ్యులు యేసుప్రభు ఏం చెప్తాడా అని ఆయన వెనకాల తిరుగుతూ ఆయన ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడిగేవారు ఆయన్ని, యేసుప్రభుని. అలా ఆయన బ్రతుకున్న కాలంలో ప్రశ్న అడిగారు. ఏమడిగారు అంటే, నాయనా నువ్వు మంచి బోధ చేస్తున్నావు, మంచి వాక్యం చెప్తున్నావు కదా, వివాహం అయిన తర్వాత, ఒక వివాహం అయిపోయిన తర్వాత
స్త్రీ పురుషులు ఇద్దరు విడాకులు తీసుకోవచ్చా అని అడిగారు. ఎవరిని అడిగారు? యేసు ప్రభుని అడిగారు. ఏమడిగారు? ప్రశ్న ఏంటి? వివాహమైన స్త్రీ పురుషుడు విడాకులు తీసుకోవచ్చా, విడిపోవచ్చా అని అడిగారు. అప్పుడు యేసుప్రభు చెప్తున్న సమాధానం ఇప్పుడు మీరు చదువుతున్న మాట. ఎందుకంటే నేను అన్ని చదివించడానికి నాకు టైం సరిపోదు. నేను ఏదైనా వచనం చెప్పానంటే పైనుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవాలి. అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది బైబిల్, దేవుడి మాటలు. వెరీ గుడ్. 6వ వచనం చదివేద్దాం డైరెక్ట్గా. 6వ వచనం. కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని. ఇది అండర్లైన్ చేయండి ముక్క. ఏమనుంది బైబిల్లో? దేవుడు జతపరిచిన వారిని మనుష్యులు వేరు చెయ్యకూడదు. పెళ్ళి ఎవరు చేశారని అడుగుతున్నాను ఇప్పుడు. ఎలాగుంది బైబిల్? బాగుంది బైబిల్. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు మధ్యలో వెళ్ళి ఏం చేయకూడదు అంటే మీ ఇద్దరికి వివాహం చేసింది ఎవరు? ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళని అడుగుతున్నాను. మీ ఇద్దరు వివాహం చేసింది ఎవరు? మీ ఇద్దరిని జతపరిచింది ఎవరు? ఇప్పుడు దేవుడు. పిల్లల్ని కంట్రోల్ చేయండి, కాన్సన్ట్రేషన్ పోయిద్ది మీకు. జాగ్రత్తగా వినండి. పెళ్లి సేవకులు చేశారనుకున్నాం ఇంతకాలం. సంబంధం ఎవరో పెళ్ళిళ్ళు పేరాయి చెప్పి చూశాడండి, అతను పెళ్ళిళ్ళు పేరాయి చూస్తే ఈయన పెళ్లి చేసుకున్నానండి. లేదా మా పాస్టర్ గారు ఏదో సంబంధం తీసుకొస్తే ఈయన పెళ్లి చేసుకున్నానండి, మాకు పెళ్లి చేసింది సేవకుడు అండి, మాకు పెళ్లి చేసింది మధ్యలో ఉన్న మధ్యవర్తి అండి, పెళ్ళిళ్ళ సంబంధం చూసేవాళ్ళని ఏదో అంటారు. ఇప్పుడైతే ఒకప్పుడు మనుషులు చూసేవారు, ఇప్పుడు ఆన్లైన్లో సెల్ ఫోన్ చూస్తుంది. తెలుసు కదా మీకు, అన్నీ ఏమొచ్చేసాయి ఇప్పుడు. మ్యాట్రిమోనీస్ అందరు పెట్టారు, మనం ఎందుకు వదలలేదని మన వాళ్ళు పెట్టారు. క్రిస్టియన్ మ్యాట్రిమోనీస్, క్రైస్తవులకి పెళ్లి సంబంధాలు కుదిర్చే ఏమంటే ఒక సంస్థ. ఇందులోనూ మోసాలే, అక్కడ మోసాలే. పోనీ మన వాళ్ళు ఏమన్నా బాగున్నారంటే మన వాళ్ళు మ్యాట్రిమోనీలో మన వాళ్ళు పెట్టేయన్నీ మోసాలే. క్రైస్తవుడు మోసం చేయకూడదు, క్రైస్తవుడు అబద్ధాలు చెప్పకూడదు. ఎందుకంటే లోకంలో ఒక సామెత ఉంది పెళ్లి విషయంలో. ఏముంది చెప్పండి? 100 అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చేసాయి. నేను మాట అడిగినా అబద్ధం ఆడిన వారిని నరకంలో వేస్తానంటాడు దేవుడు. లోకం ఏమంటది? 100 అబద్ధాలు ఆడైనా సరే నువ్వేం చేసేయచ్చు? కుదరదండి. లోకానికి బైబిల్కి అసలు కుదరదు. దైవత్వానికి లోకానికి అసలు సెట్ అవ్వదు. దేవుడికి లోకంలో ఉన్న సామెతలకు అసలు కుదరదు. అబద్ధం నేరం దేవుడు. అబద్ధ సాక్ష్యం పలకకూడదు దేవుడు. మొదటిచ్చిన ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ, పదాజ్ఞల్లో అది. నీ పొరుగువాని మీద నువ్వేం పలకూడదు? అబద్ధ సాక్ష్యం పలకూడదు. ప్రియులరా, పెళ్లి సంబంధాలు అనేవి మనుషులు చూస్తున్నారు అని అనుకున్నారు ఇంతకాలం. 6వ వచనంలో యేసుప్రభు చెప్తున్నాడు, దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఏం చేయకూడదు. వివాహం అనగానే నీకు భార్యగా ఎవరైతే వచ్చారో ఆ భార్యను నీకు జతపరిచింది ఎవరిప్పుడు? దేవుడు. నీకు భర్తగా ఎవరైతే వచ్చారో ఆ భర్తను నీకు జతపరిచింది ఎవరిప్పుడు? దేవుడు. మరలా అడుగుతున్నానే, నేను అడిగినప్పుడల్లా చెప్పాలి మీరు. మిమ్మల్ని జతపరిచింది ఎవరు? దేవుడు. మీకు పంచాయతీ వస్తే వెళ్ళవలసింది ఎవరి దగ్గరికి? ఇప్పుడు సైలెంట్గా ఉంటారు. ఇద్దరి మధ్యలో గొడవ వచ్చిందండి, వెళ్ళవలసింది ఎవరి దగ్గరికి? ఆ పాస్టర్ గారి సంగతి చెప్తాను, ఆయనే పట్టుకొచ్చాడు ఈ సంబంధం. ఇందుకే మన కుటుంబాలు బాగాలేదు ఈరోజు. బాగా వినాలి, నేను చాలా లోతుగా చెప్తాను, ఆలోచిస్తూ వినాలి నేను చెప్పేవి. పాస్టర్ గారి సంబంధం తెచ్చాడు కనుక మన కుటుంబంలో సమస్య వస్తే ఇప్పుడు ఎవరిని నిందిద్దాం? పాస్టర్ గారిని. ఎవరి దగ్గరికి వెళదాం పంచాయతీకి? పాస్టర్ గారి దగ్గరికి. అంతే కదండి. వివాహం అయిన తర్వాత వివాహ జీవితంలో సమస్యలు వస్తే, చిన్న చిన్న మనస్పర్ధలు వస్తే, గొడవలు వస్తే ఇమీడియట్గా ఈ పంచాయతీ ఎవరి దగ్గరికి పట్టుకెళ్ళిపోతారు? అత్తమామల దగ్గరకో, ఏమంటే చుట్టూ గ్రామంలో ఉన్న పెద్దల దగ్గరకో, పెళ్లి సంబంధం కుదిర్చిన ఆయన దగ్గరకో. ఇమీడియట్గా గొడవ 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 అందరికీ చెప్పేయాలి. ఈవిడ మంచివాడు కాదు, భార్య గురించి. ఇతను ముందు బాగున్నాడండి, పెళ్లికి ముందు ఇప్పుడు బాగలేదు, మా ఆయన మంచోడు కాదు, ఇతను మీరు అందరు రండి, ఈయన తిట్టేయండి.
భార్య, కంప్లైంట్లు, గొడవ. ఆ తర్వాత అప్పటి వరకు ప్రశాంతంగా ఏదో ఇంట్లో చిన్న చిన్నగా సమస్యగా ఉన్న గొడవ కాస్త ఎప్పుడైతే పబ్లిక్ అయిందో, అందరికీ తెలిసిపోయిందో, అప్పటి వరకు చిన్న చిన్న తప్పులు చేసి అతను ఎలాగో నేను తప్పుడు ఉన్నాను నా భార్య అందరికీ చెప్పింది కనుక ఇప్పుడు పెద్ద పెద్ద తప్పులు చేసినా పర్వాలేదు. కుటుంబాన్ని బాగు చేసుకున్నారా, పంచాయతీ పెట్టి పాడు చేసుకున్నారా? బాగా ఆలోచించండి. ఇంకా చెప్తాను నేను. మీ ఇద్దరిని జతపరిచింది ఎవరని చెప్పారు? యేసుప్రభు. నేను యేసుప్రభుని నమ్ముతాను అన్నవాళ్ళు చేయొద్దండి. నేను యేసుప్రభుని నమ్ముతాను అన్నవాళ్ళు చేయొద్దండి. కొంతమంది ఎత్తారు, మిగతా వాళ్ళు నమ్మరా? అందరు నమ్ముతారా? నమ్మిన వాళ్ళందరూ చేయొద్దండి. యేసుప్రభుని నమ్ముతాను అన్న వాళ్ళు చేయొద్దండి. దేవుడి స్తోత్రం. దింపండి. యేసుప్రభు చెప్పిన ప్రతి మాట నమ్ముతాను అన్న వాళ్ళు చేయొద్దండి. అర్థమైందా లేదా నా ప్రశ్న? నేను యేసుప్రభు చెప్పిన ప్రతి మాట నమ్ముతాను అన్న వాళ్ళు చేయొత్తాలి. మళ్ళా రైట్. ఇప్పుడు దింపండి. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నాను, మీ ఇద్దరిని జతపరిచింది దేవుడు అన్నాడు కదా యేసుప్రభు, అది నమ్ముతానన్న వాళ్ళు చేయొద్దండి. ఎలా నమ్ముతున్నారా? దేవుడి స్తోత్రం. అంటే ఇప్పుడు మీ ఇద్దరికి పెళ్లి చేసింది ఎవరు? దేవుడేనా? ఈరోజు సాయంత్రం ప్రసంగం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఆయన గారిని చూడండి, ఎలాగుంటుంది? అమ్మో, ఈయన నాకు ఇచ్చి పెళ్లి చేసింది ఎవరట? దేవుడట. దేవుడండి నన్ను మీ దగ్గరికి పంపించాడు. ఒకసారి రాత్రి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత భర్తలు మీ భార్యను చూడండి, ఎటు నిన్ను నా దగ్గరికి పంపించింది దేవుడా? ఎంతకాలం తెలియక అప్పుడప్పుడు వేసేసానమ్మా. ఏంటి దెబ్బ? ఇంతకాలం ఈ విషయం తెలియక మిమ్మల్ని అనవసరంగా తిట్టానండి. బాగా వినాలి. జతపరిచింది దేవుడైనప్పుడు, బాగా వినాలి, జతపరిచింది దేవుడైనప్పుడు ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో సమస్య వస్తే తీర్చేది ఎవరు? దేవుడు. నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఎప్పుడైనా మనస్పర్ధ వస్తే దేవుడి దగ్గరికి వచ్చానన్న వాళ్ళు ఇప్పుడు చేయొద్దండి. పంచాయతీ దేవుడి దగ్గరికి తెచ్చానన్న వాళ్ళు చేయొద్దండి. ఇందుకే చెప్పాను కదా ప్రారంభంలో, మన కుటుంబాలు దెబ్బతినడానికి దేవుడు బైబిల్లో రాయించిన మాటలు మనకు అర్థం కాకపోవటం. మళ్ళా చెప్తున్నాను, మీ వివాహాన్ని దేవుడే చేశాడని నువ్వు నమ్మితే మనస్పర్ధ వచ్చిందా, ఏమైనా విభేదాలు వచ్చాయా, గొడవలు వచ్చాయా, ఏటి తండ్రి మా కుటుంబం ఎలా అయిపోతుందని దేవుడికి ఎప్పుడు అడిగావు? దేవుడి వాక్యాన్ని ఎప్పుడు అడిగావు? దేవుడికి ఎప్పుడు ప్రార్థన చేశావు? ఏమన్నా మన ఇద్దరి మధ్యలో గొడవ వచ్చింది కదండి, ఎవరి దగ్గరికి వెళ్ళొద్దండి, మన కుటుంబం పరువుని మనం తీసుకోవద్దండి. రండి ఇద్దరం కూర్చొని బైబిల్ చదువుదాం, ఇద్దరం కూర్చొని మోకాళ్ళు వేద్దాం, ఇద్దరం కూర్చొని దేవుడికి ప్రార్థన చేద్దాం. ఇద్దరిలో ఎవరు తప్పు ఉంటే వాళ్ళని క్షమించమని, మమ్మల్ని కలపమని, మా మధ్యలో సఖ్యత తెమ్మని, మా మధ్యలో సమాధానం తెమ్మని, మమ్మల్ని ఇద్దరిని కలపమని, మా పిల్లల్ని బాగు చేయమని. ఏ భర్త, ఏ భార్య కుటుంబం గురించి ఇంత ఉన్నతంగా దేవుడి దగ్గరికి వచ్చి అడుగుతున్నారు? అడగలేదండి. ఇంకా చెప్పనా నేను? భర్తను ఏదో అంటున్నాడు అనుకోండి, ఏమంటే భార్యను ఏదో అంటున్నాడు అనుకోండి భర్త, ఈవిడ ఇమీడియట్గా ఎవరికి ఫోన్ చేస్తుంది చెప్పండి? మాట్లాడుకుందాం జాతకి. ఇమీడియట్గా ఎవరికి ఫోన్ కొడుతుంది? అమ్మా, ఎవరు గుర్తొచ్చారు ఏదైనా అవగానే? మీ అల్లుడు మీరు అనుకున్నంత మంచోడు కాదమ్మా, ఇంకా 4 గుండెల్లో రైలు పరిగెడతాయి అక్కడ. అంతే కదండి. నానా, మీ అల్లుడు నన్ను కొడుతున్నాడు, మీ అల్లుడు తాగుతున్నాడు, మీ అల్లుడు సిగరెట్ కాలుస్తున్నాడు. ఇంకా వాళ్ళ మనసు ఏమన్నా బాగుంటుందండి? వివాహం చేసిన వాళ్ళు మనసు ఏమన్నా బాగుంటుందండి ఇలా చెప్పగానే? కూతురు ఏమైపోద్దో, కూతురు కాపురం ఏమైపోద్దో, ఇద్దరి మధ్యలో గొడవలట. మీరు నిజంగా పెళ్లి చేసిన తల్లిదండ్రులను అడగండి, అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ వస్తుంటే వీళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడతాయండి, ఏం కంప్లైంట్ ఇస్తుందో అని. సమస్య వస్తే, గొడవ వస్తే, భర్త మంచివాడు కాకపోతే బైబిల్ ఏం చెప్పింది చెప్పండి? ఏం చెప్పింది? ఒకరిని ఒకరు ఏం చేయాలి? బాగు చేసుకోండి. భర్త బాగుపడాలి అంటే భార్య భర్తకి వాక్యం చెప్పాలి. మళ్ళా చెప్తాను, జాగ్రత్తగా వినాలి. భర్త మంచివాడు కాకపోతే, భర్త పాపం చేస్తుంటే భార్య భర్తకి వాక్యం చెప్పాలి.
ఏమంటే మనం ప్రభువుని నమ్మాం కదండి, ప్రభు దగ్గరికి వెళ్తున్నాం కదండి, ఆదివారం రొట్టె ద్రాక్షాసం తీసుకుంటున్నాం కదండి, ప్రభు రక్తాన్ని త్రాగుతున్నాం కదండి, ప్రభు శరీరాన్ని తింటున్నాం కదండి. ఈ నోటితో మీరు చేసే పనులు ఏంటండి? పాపం కదండి అది. ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు కదండి. ఎవరో ప్రభుని ఎరగని అన్ని జనుడు ఇవి చేస్తున్నాడు అంటే పర్వాలేదండి, గుడికి వెళుతున్న మనమేంటండి ఇంత దారుణంగా ప్రవర్తించడం? భారీగా నువ్వు భర్తను కూర్చోబెట్టి దేవుడు వాక్యం చెప్పిన రోజులు ఏమైనా ఉంటే మాట్లాడి. ఇప్పుడు ఏ భార్య భర్త తప్పు చేస్తుంటే కూర్చోబెట్టి వాక్యం చెప్తుంది, భర్తను కూర్చోబెట్టి ప్రార్థన చేస్తుంది, భర్తను కూర్చోబెట్టి అలా కాదండి ఇలాగని ఒక సేవకుడిని పిలిపించి భర్తకు వాక్యం చెప్పిస్తుంది, ఎవరికి తెలియకుండా, భర్త పరువుని తీయకుండా ఉండరండి. ఒకవేళ భార్యే తప్పు చేస్తుంది, ఏనాడు నువ్వు నీ భార్యను కూర్చోబెట్టుకుని వాక్యం చెప్పావు? అమ్మ మనం ఇలా మాట్లాడకూడదమ్మా, మనం ఇలా ప్రవర్తించకూడదమ్మా, నువ్వు చాలా తగ్గించుకుని ఉండాలమ్మా, నువ్వు స్త్రీవి కదమ్మా, అందరిని ఆదరించాలమ్మా, నీ ప్రవర్తన బాగుండాలమ్మా, నీ మాట బాగుండాలమ్మా. స్త్రీల గురించి దేవుడు ఎన్ని మాటలు రాయించాడమ్మా బైబిల్లోనని. స్త్రీలకు దేవుడు చెప్పిన మాటలు ఏమైనా భార్యను కూర్చోబెట్టుకుని చెప్పుకుని ఆవిడని ఏమైనా బాగు చేసుకున్నావా, ఆవిడని ఏమైనా సక్రమమైన మార్గంలోకి తెచ్చుకున్నావా అంటే ఎవడు మనం అందరం చేసిన తప్పండి. కుటుంబంలో ఏమంటే స్త్రీ తప్పు చేసినా పురుషుడు తప్పు చేసినా ఇమీడియట్గా ఆ విషయాన్ని బయటకు చెప్పటం, మన కుటుంబాల పరువు మనమే తీసుకున్నాం. బైబిల్లో నేను ఇప్పుడు మంచి మాటలు చూపిస్తాను. కుటుంబం అన్న తర్వాత సమస్యలు వస్తాయి, నేను మళ్ళా చెప్తున్నాను, రావని నేను చెప్పటం లేదు. ఎందుకంటే ఇటు స్త్రీ ఎక్కడో గ్రామంలో పుడుతుంది, ఎవరో కుటుంబంలోనే పుట్టింది. ఇటు పురుషుడు ఇతనొక గ్రామంలో పుట్టాడు, ఇతనొక కుటుంబంలో పుట్టాడు. వీళ్ళు పెరిగిన వాతావరణం వేరు, పురుషుడు పెరిగిన వాతావరణం, అబ్బాయి పెరిగిన వాతావరణం, అక్కడ అమ్మాయి పెరిగిన వాతావరణం వేరు, వాళ్ళ అభిరుచులు వేరు, వాళ్ళ ఇష్టాలు వేరు, వీళ్ళ అభిరుచులు వేరు, వీళ్ళ ఇష్టాలు వేరు. రెండు కుటుంబాలు, రెండు విభిన్నమైన వ్యక్తులు వివాహం అనే కార్యక్రమం ద్వారా ఒక్కటవుతారు. కొన్ని ఇతనికి నచ్చనివి ఆవిడలో ఉంటాయి, ఆవిడికి నచ్చనివి ఇతనిలో ఉంటాయి. ఎందుకంటేనంటే ఒక చోట పెరగలేదు, ఒక చోట పుట్టిన వాళ్ళు కాదు కనుక కుటుంబంలో కుటుంబం ద్వారా ఒక్కటైన వీళ్ళిద్దరిలో ప్లస్లు మైనస్లు కనబడుతూనే ఉంటాయి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను మీకు అర్థం కావడానికి. అబ్బాయి వాళ్ళ ఇంట్లో కారం బాగా తక్కువ తింటారు కూరల్లో, అమ్మాయి వాళ్ళ ఇంట్లో కారం బాగా తింటారు. అక్కడ వంట నేర్చుకుని ఈ అమ్మాయి అత్తోరింటికి వచ్చి ఇంతంత కారం వేస్తుంది అనుకోండి కూరల్లో, గొడవ స్టార్ట్ అవుతుందా? స్టార్ట్ అవుతా? స్టార్ట్ అవుతుంది. ఎక్కడ గొడవ? ఎందుకు? ఏంది ఆ కూరలు పెట్టి మమ్మల్ని చంపేస్తావా అంటాడు ఈయన. ఏట కారం ఏంటి, ఆ ఘాట్ ఏంటి అంటాడు. ఈవిడంటది నాకు ఇలాగే వచ్చు, మా అమ్మ ఇలా నేర్పింది అంటది ఆవిడ. గొడవ, సమస్య. ఏమన్నా ఒక మాట్లాడుతానండి, ఏమన్నా మీకు కారం పడదండి? సారీ అండి నాకు తెలియదండి, మా ఇంటి దగ్గర అలాగే వండుతామండి, రేపటి నుంచి తగ్గించేస్తానండి. గొడవ ఉందా? పోయిందా? పోయింది. ఈవిడేమంటది తెలుసా? నా కూరకే పేరెడతావా, నా కూరే బాగోలేదంటావా, మీ అమ్మ మీరు అందరూ కలిసి నన్ను హేళన చేయాలనుకుంటున్నారు కదా, నన్ను కించపరచాలనుకుంటున్నారు కదా, మమ్మల్ని మా కుటుంబాన్ని తోలనాడాలనుకుంటున్నారు కదా, ఇక ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారండి ఒక మాట అట్టుకుని. చిన్న గొడవ కాస్త మాట 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 పెరిగి పెద్ద గొడవ అయిపోద్ది. ఏమంటే కొట్టుకున్న రెండు కుటుంబాలు కలిసి కొట్టుకున్న సందర్భాలు కూడా నేను చూశాను. జరగవా? జరుగుతాయి. ఇది అబ్బాయిలో అమ్మాయికి నచ్చలేదు ఈ గుణం అనుకోండి. ఇక అబ్బాయిలో అమ్మాయికి నచ్చనివి ఉంటాయి, ఉండవని కాదు, అదే చెప్పాను కదా, వాళ్ళ ప్రాంతం వేరు, వీళ్ళ ప్రాంతం వేరు, వాళ్ళ ఇష్టాలు వేరు, వీళ్ళ ఇష్టాలు వేరు, వాళ్ళ అలవాట్లు వేరు, వీళ్ళ అలవాట్లు వేరు. ఒక కుటుంబంలో నుండి గొడవ ఒకదానికి. దేనికి గొడవ అంటే కొన్ని ప్రాంతాల్లో నుండి అన్నం వండేటప్పుడు ఉప్పేస్తారు, తెలుసా మీకు? ఉప్పేసి అన్నం వండుతారు. కొన్ని చోట్ల అందరూ వేయరు, కొన్ని చోట్ల అన్నం మామూలుగా వండుతారు. ఒక కుటుంబంలో పెద్ద గొడవ అండి. ఈ అమ్మాయి ఏమో ఉప్పేసి వండుతుంది, అబ్బాయి తిన్నంటాడు. నాకు ఉప్పు వేసి వండితేనే నేను తింటానంటది ఈవిడ. ఈవిడ చివరికి ఉప్పు కోసం ఆ గొడవ, కొట్లాట, పంచాయతీలు. దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఏం చేయకూడదు? విడదీయకూడదు. ఇంతకీ దేవుడు ఎందుకు జతపరిచాడు మీ ఇద్దరిని? ఇంతకీ దేవుడు ఎందుకు కలిపాడు మీ ఇద్దరిని? దేవుడు ఎందుకు మిమ్మల్ని కుటుంబంగా చేశాడు? బైబిల్ చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథం తీయండి, జాగ్రత్తగా రాసుకోవాలి ఇవన్నీ. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం
యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం చదువుతాం. అందరు తీయనివ్వండి, బాగా తీసుకోండి బైబిల్. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం. మరియు నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను. ఆగండి, వివాహం అయిన తర్వాత ఇద్దరికి ఎవరు పుడతారు? కుమారుడు కుమార్తె. బాగా వినండి, కుమారుడు కుమార్తె గురించి బైబిల్ ఏం చెప్పింది? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. వెరీ గుడ్. ఇప్పుడు ఇద్దరికి వివాహం చేసింది దేవుడే, ఇద్దరిని జతపరిచింది దేవుడే, వాళ్ళకి గర్భఫలాన్ని ఇచ్చింది కూడా దేవుడే. బాగా వినాలి. ఇంతకీ పిల్లల్ని దేవుడు ఎందుకు ఇస్తున్నాడట? ఎవరి కోసం ఇస్తున్నాడట? ఇప్పుడు మళ్ళా చదవాలి అది. మరియు నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను. ఆగండి, ఇప్పుడు ఇంతకీ పిల్లల్ని కన్నది ఎవరి కోసమట? ఎవరి కోసమట? నీవు నాకు కనిన కుమారుడు, నీవు నాకు కనిన కుమార్తె. అంటే వీళ్ళిద్దరూ పిల్లల్ని ఎవరి కోసం కంటున్నారు? పిల్లల్ని ఎవరి కోసం కంటున్నాం మనం? దేవుడి కోసం కంటున్నారు. పెళ్లి చేసింది దేవుడే, వాళ్ళ గర్భాలను పండించి పిల్లల్ని ఇస్తున్నది దేవుడే. ఆ పిల్లలు నా కోసం పెరగాలి, ఆ పిల్లలు నా వాళ్ళు అని చెప్తున్నది కూడా దేవుడే. ఇక్కడ మాట్లాడుతాం. పిల్లల్ని మనం దేవుడి కోసం కంటం ఏంటండి అనుకుంటున్నారేమో. కోడిని పెంచారనుకోండి, కోడి గుడ్డు పెడుతుంది. గుడ్డుని దాని దగ్గర పెడితే గుడ్డుని ఏం చేస్తుంది? మళ్ళా పిల్లల్ని చేస్తుంది. కోడి పిల్లల్ని ఎవరి కోసం పెట్టిందని అడుగుతున్నాను. బాగా ఆలోచించాలి. కోడి పిల్లల్ని దానికోసం పెట్టిందా, మన కోసం పెట్టిందా? కోడి పిల్లల్ని పెంచిన తర్వాత, పెద్ద అయిన తర్వాత కోడిని చేసి అది ఎవరికి ఇస్తుంది? మనకిచ్చేసింది. మేక పిల్లల్ని పెట్టింది తన కోసమా, మన కోసమా? మన కోసమే. ఆవు దూడను పెట్టింది తన కోసమా, మన కోసమా? మన కోసమే. ప్రకృతి అంతా పిల్లలు పెడుతుంది, ఎవరి కోసం పెడుతుంది? మన కోసం. నువ్వు పిల్లల్ని పెట్టాలి, ఎవరి కోసం? దేవుడి కోసం. బాగుందా? ప్రకృతి పిల్లల్ని పెట్టి నీకిస్తుంది, నువ్వు పిల్లల్ని పెట్టి ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. బాగా వినాలి, వచ్చిన ఇప్పుడు చదవండి. మరియు నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను ఆ బొమ్మలు మృంగివేయినట్లు వాటి పేరట వారిని వధించితివి, నీ జారత్వము చాలకపోయేనని నా పిల్లలను. చూడండి అక్కడ ఏమనుంది బైబిల్లో. ఎవరి పిల్లలట? మన పిల్లలు. ఎవరి పిల్లలట? ఆయన పిల్లలట. నా పిల్లలను వధించి వాటికి ప్రతిష్ఠించి అప్పగించేశావు, విగ్రహాలకు అప్పగించేశావు. మీకు అర్థం కావాలంటే ఈరోజు లోకానికి నీ పిల్లల్ని అప్పగించేశావు, చదువులకు అప్పగించావు, ఉద్యోగాలకు అప్పగించావు, సంపాదనకు అప్పగించావు. నీ ఇష్టాలు ఏమైనా ఉంటే వాడి మీద నెరవేర్చుకోవడానికి ట్రై చేసావు. ఒరే, నేను డాక్టర్ని అవ్వాలనుకున్నాను రా, అవ్వలేకపోయాను రా, నువ్వు డాక్టర్ అయిపోవాలి. నేను యాక్టర్ని అవ్వాలనుకున్నాను రా, అవ్వలేకపోయాను రా, నువ్వు సినిమాలకు ఛాన్సుల కోసం ట్రై చేయాలి, నువ్వు యాక్టర్ అయిపోవాలి. నీ కోసం కన్నావా పిల్లల్ని? నీ ఇష్టాలు నెరవేర్చుకుంటావా వాళ్ళ మీద? నీకు వివాహం చేసింది దేవుడే, నిన్ను కుటుంబంగా నిలబెట్టింది దేవుడే, నీ గర్భాన్ని పండించి ఆయన పిల్లల్ని నీ చేతుల్లో పెట్టింది కూడా దేవుడే. అందుకంటున్నాడు అక్కడ, నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను. చివరికి వెళ్ళేసరికి డైరెక్ట్గా చెప్పాడు, నా పిల్లలు. పిల్లలు ఎవరి పిల్లలు? నువ్వేమంటావు? నా బంగారం అండి, నా కొండండి, నా ముద్దుల కొడుకండి, నా ముద్దుల కూతురండి. నీ కూతురా, దేవుడి కూతురా? నీ కొడుకా, దేవుని కొడుకా? వెరీ గుడ్. ఇప్పుడు బాగా వినాలి. కుటుంబాల గురించి నేను సఖ్యతతో ఉండాలి, సమాధానంతో ఉండాలని నేను ఎందుకు చెప్తున్నానంటే, భార్య భర్త బాగోలేదు అనుకోండి, వాళ్ళ గర్భాన్ని పుట్టిన పిల్లలు బాగుంటారా? బాగుంటారా? యేసుప్రభు మాట చెప్పాడు, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో కుమారుడు కూడా అదే చేస్తాడు. మన ఇంట్లో తల్లి తండ్రి గొడవలాడుకుని, దేవుడు బూతులు తిట్టుకుని, ఫైటింగ్లు చేసుకుని, తిట్టుకుంటూ కొట్టుకుంటున్నారు అనుకోండి, చూసిన పిల్లలు కూడా ఏమి నేర్చుకుంటారు? అలాగే తిట్టుకోవటం,
అలాగే కొట్టుకోవటం, అలాగే బూతులాడుకోవటం, అలాగే చేదరించుకోవటం. మా అమ్మ నాన్నలు చేస్తున్నప్పుడు తప్పు లేనప్పుడు మేం చేస్తే తప్పేముంది? జాగ్రత్తగా వినండి. దేవుడికి ఎంత డ్యామేజ్ జరుగుతుందంటేనంటే, మన కుటుంబంలో సఖ్యత సమాధానం లేకపోవటం వల్ల దేవుడికి జరిగే డ్యామేజ్ ఏంటంటే, మన పిల్లలు పాడైపోతారు. నేను చెప్పిన మాట కదా ఇది, బైబిల్ తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఎందుకు కుటుంబంలో భార్య భర్త వాక్యానుసారంగా మీ జీవితాలు లేకపోతే, మీ కుటుంబాలు లేకపోతే జరిగే ప్రమాదం మీ పిల్లలకి, అనగా దేవుని పిల్లలకి ప్రమాదం జరుగుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం, అందరు తీసుకోండి. 14వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. చూసారా, అతడు అవిశ్వాసి, దేవుడి వాక్యాన్ని నమ్మటం లేదు, త్రాగుతున్నాడు, తిరుగుతున్నాడు, లేదా వ్యభిచారంలో ఉన్నాడు, ఏదో నేరం చేస్తున్నాడు, ఏదో పాపం చేస్తున్నాడు. అలాగని విడిచిపెట్టేస్తావా? అలాగని అతని గురించి అందరికి చెప్పేస్తావా? అలాగని అతను పరువు అంతా తీసేస్తావా? అతని గురించి చెడుగా అందరికి ప్రచారం చేసుకుంటూ ఉంటావా? ఏమి లాభం దానివల్ల? ఏమి లాభం? నీ కుటుంబ పరువు నువ్వే తీసుకుంటావు. నేను మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. వారిద్దరూ ఏక శరీరం అయ్యుందురు అని చెప్పిందా బైబిల్? అంటే భార్య భర్త ఇద్దరు ఇప్పుడు 2 శరీరాలా, ఒకటే శరీరమా? ఒకటే శరీరం. ఇప్పుడు భర్త గురించి తప్పుగా చెప్తున్నానంటే భార్య తన గురించి తాను చెప్పుకుంటున్నట్టే. ఎందుకంటే భర్త తనలో భాగం, సగభాగం. భార్య గురించి నువ్వు తప్పుగా సమాజానికి చెప్తున్నావు అంటే నీ గురించి నువ్వు తప్పుగా చెప్పుకుంటున్నట్టే, నీ పరువుని తీసుకుంటున్నట్టే. ఎందుకంటే మీరు ఇద్దరు కాదు, వివాహం అయిన తర్వాత వారిద్దరూ ఏక శరీరం, ఒకటే శరీరం. కనుక భార్య గురించి తప్పుగా చెప్పుకోకూడదు, భర్త పరువును ప్రజల మధ్య తీయకూడదు. కారణం ఏంటంటే మార్చుకోవడానికే మిమ్మల్ని ఇద్దరిని జతపరిచాడు. ఆడపిల్లలు చెప్తున్నాను, మీ భర్తను బాగోలేదు అనుకోండి, అతను నువ్వు బాగు చేస్తావనే నీకు అతను ఇచ్చి వివాహం చేశాడు. నీ భక్తితో బాగు చేస్తావని, నీ ప్రార్థనతో బాగు చేస్తావని, నీ విశ్వాసంతో బాగు చేస్తావని, నీకున్న దైవ భక్తి, ఆ భక్తిని ఆయన ముందు పనంగా పెట్టి ఎలాగైనా అతను దేవుళ్ళలోకి నడిపిస్తావని, అతను బ్రతుకును చక్కదిద్దుతావని, మీ ఇద్దరిని జతపరిచిందే ఒకరినొకరు బాగు చేసుకుంటారని, ఒకరినొకరు నిలబెట్టుకుంటారని, ఒకరికొకరు దేవుడు మాటలు చెప్పుకొని ఇద్దరు పాపంలో పడిపోకుండా ఒకరినొకరు బలంగా దేవుడు విశ్వాసంలో నిలబెట్టుకుంటారనే కదా మీకు వివాహం చేసింది. అదే చెప్తున్నాడు ఇక్కడ 14 వచ్చి జాగ్రత్త చదవండి. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. భార్య మార్చాలి భర్తను. పరువు తీయటం కాదు, పంచాయతీలు పెట్టడం కాదు, మార్చాలి. మార్చుకునే శక్తి దేవుడి నుండి నువ్వు పొందుకోవాలి. ఎలా మార్చాలి తండ్రి, నాకు ఆలోచన ఇవ్వండి అని దేవుడిని అడగాలి. నువ్వు మార్చుకోవాలి నీ భర్తని. తర్వాత మాట చూడండి. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. ఒకవేళ నీ భార్య గుడికి రానంటుందా? భార్య దేవుని నమ్మటం లేదా? భార్య ఏదైనా వక్ర మార్గంలో ప్రయాణిస్తుందా? పరిశుద్ధుడైన తన భర్త, విశ్వాసి అయిన భర్త భార్యను సక్రమమైన మార్గంలోనికి తీసుకొని రావాలి. మంచేదో చెప్పాలి, చెడేదో చూపించాలి. వాక్యం ద్వారా కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి. ఇద్దరూ ఘనంగా దేవుడి కోసం నిలబడాలి. కారణం ఏంటో తెలుసా? అలా గనక మీరు నిలబడకపోతే జరిగే ప్రమాదం ఏంటో తెలుసా? ఏమంటే ఈరోజు తల్లి తండ్రి అందరూ ఆలోచించేది ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసం కష్టపడుతున్నారు? ఎవరి కోసం ఎండనక రాత్రనక మీరు ఉద్యోగాలు చేస్తున్నారంటే మీరు చెప్పే పేరు ఎవరి కోసం కష్టపడుతున్నారని చెప్తారు? పిల్లల కోసం అండి. అదేనా మీరు చెప్పే మాట? ఇప్పుడు పిల్లలు ఏమైపోతారని చెప్తున్నాడు చూసారా? మీరు బాగోకపోతే మీ పిల్లలు ఏమవుతారో తెలుసా? చదవండి, నెక్స్ట్ అక్కడే ఉంది. లేని ఎడల, అంటే ఈ విధంగా మీరు ఒకరినొకరు నిలబెట్టుకోకపోతే, ఒకరినొకరు మార్చుకోకపోతే, ఒకరినొకరు సరి చేసుకోకపోతే, ఒకరికొకరు వాక్యంతో బుద్ధి చెప్పుకోకపోతే, భార్య భర్త మీ మధ్యలోకి థర్డ్ పర్సన్ రాకూడదు, మీరిద్దరే ఒకరికొకరు చెప్పుకోవాలి. అలా జరగకపోతే లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులయ్యుందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. మీ గర్భాన దేవుడు పవిత్రులుగా వాళ్ళని పుట్టిస్తే మన ప్రవర్తనతో వాళ్ళని ఎలా మారుస్తున్నామంట? అపవిత్రులైపోతారు వాళ్ళు. నీ ప్రవర్తనను బట్టి, మీ యుద్ధాలను బట్టి, మీ గొడవలను బట్టి, మీరు మాట్లాడుకుంటున్న మాటలను బట్టి. వద్దండి, ఇది దేవుడు కోరుకోలేదు. అందుకే ఎంత స్పష్టంగా లేఖనాలు రాస్తున్నాడు చూసారా? భార్య భర్త మీరు ఎలా ఉండాలో తెలుసా? కుటుంబంలో ఎలా నిలబెట్టుకోవాలో తెలుసా? ఒకరినొకరు ఎలా ప్రేమించుకోవాలో తెలుసా? ఒకరినొకరు. పిల్లల గురించి ఆలోచిస్తానని అంటున్నావు కదా, నువ్వు ఆస్తిస్తే పిల్లలు బాగుంటారని నువ్వు అనుకున్నావు.
చదువు చెప్పిస్తే చాలు పిల్లలు బాగుంటారని నువ్వు అనుకున్నావు. వాడికి ఒక ఇల్లు కట్టించేస్తే చాలు వాడు బాగుంటాడని నువ్వు అనుకుంటున్నావు. వాళ్ళు నువ్వు కోరుకునే బాగు భూమి మీద బాగుంటారేమో. వాడికి వచ్చిన ఉద్యోగంతో, వాడికి వచ్చిన చదువుతో, వాడికున్న ఇల్లుతో, నువ్వు ఇచ్చిన ఆస్తితో వాడు భూమి మీద బాగుంటాడేమో. భూమి మీద ఎంతకాలం ఉంటాడు చెప్పండి? వాడు కానీ, నువ్వు కానీ, నేను కానీ భూమి మీద ఎంతకాలం ఉంటాను చెప్పండి? 60 ఏళ్ళు, 70 ఏళ్ళు. చచ్చిపోయిన తర్వాత నీ బిడ్డలు ఏమైపోతారు ఎప్పుడైనా ఆలోచించావా? సరైన మార్గంలో వాడిని పెంచకపోతే. చిన్ననాటి నుండి వాడి దైవ భక్తి, దైవ విశ్వాసం, నువ్వు సేవకు ఉపయోగపడాలిరా, దేవుడే జీవితమై నువ్వు బ్రతకాలరా అని మీరు బ్రతుకుతూ తల్లి, తండ్రి, భార్య, భర్తలు ఇద్దరు దేవుడి గురించి చక్కగా కుటుంబంలో మాట్లాడుకుంటూ వాళ్ళు మీ కళ్ళ ముందు నిలబెట్టుకుని, మేము బైబిల్ చదువుతున్నాం, మీరు బైబిల్ చదవండి. మేము ప్రార్థన చేస్తున్నాం, మీరు ప్రార్థన చేయండి. మేము దేవుడి పని కోసం ఆలోచిస్తున్నాం, మీరు దేవుడి పని కోసం ఆలోచించండి. ఇదిగో రేపు సంఘంలో కార్యక్రమం ఉందట, మేము తెల్లవారు లేచి పని చేయడానికి వెళ్ళిపోతున్నాం, మీరు కూడా తెల్లవారు లేచిపోండి, దేవుడి సన్నిధిలో పని చేద్దాం, వచ్చేయండి. మీరు, మీ పిల్లలు దేవుడి కోసం ఇలా ఆలోచిస్తున్నారా? ఎక్కడుందండి ఇంత దేవుడు దేవుడు అనే ఆ పరిస్థితులు కుటుంబాల్లో ఎక్కడున్నాయి? అన్నట్లకి విరోధాలు, విభేదాలు, గొడవలు, కొట్లాట్లు, ప్రేమ, సఖ్యత చాలా కుటుంబాల్లో కరువైపోయింది. దేవుని పిల్లలారా, ఇప్పుడు ఒక స్త్రీని తీసుకొస్తాను నేను. మీరు అంటారు, నాకు తెలుసు మీరు ఏమంటారు తెలుసా? ఏమండి మీరు వాక్యంలో బాగానే చెప్తారండి, మా ఆయన చెప్తే ఎండండి. చాలామంది ఇదే ఆడపిల్లల నుంచి వచ్చే ఆన్సర్. బాగు చేసుకోవాలమ్మా, ఆవిడని ప్రేమించుకోవాలమ్మా, ఆయన్ని మార్చుకోవాలమ్మా అంటే మీరు బాగా చెప్తారండి, ఆయనతో 4 రోజులు ఉంటే తెలుస్తుందండి మీకు ఎంత మంచోడో అంటారు. ఈ సమాధానాలు వస్తాయనే దేవుడు బైబిల్లో జీవితాలు రాయించి పెడతాడు. మనం ఇలా కౌంటర్లు వేస్తామని, ఇలా మాట్లాడతామని, నీ సమస్య కంటే ఇప్పుడు ఒక ఆవిడని తీసుకొచ్చి నీ ముందు పెడతాను, ఈవిడ సమస్య కంటే నీ సమస్య పెద్దదేమో చెప్పు నాకు అంటాడు. తీసుకొస్తాను ఇప్పుడు స్త్రీని. బైబిల్లో లేయా అనే ఒక స్త్రీ ఉంటుంది. ఎంతమంది తెలుసు చెప్పండి? లేయా తెలుసా? ఎవరు లేయా? యాకోబుకు భార్య. అంతేనా? ఇంకేమైనా చెప్పాలా? ఇంకా చెప్పాలి. ఏం చెప్పాలంటే మొదటి భార్య. ఎందుకన్నా నీ మాట అంటే యాకోబుకి ఇంకో భార్య కూడా ఉంది. ఓకే. ఈ లేయా తన కుటుంబాన్ని నిలబెట్టుకోవటం కోసం ఎన్ని కష్టాలు పడిందో, దేవుడి పైన ఎంతగా ఆనుకుందో మీకు చూపిస్తాను ఇప్పుడు. నిజంగానండి ఈరోజు లేయా జీవితాన్ని మీరు కరెక్ట్గా ఆలోచిస్తే నిజమేనండి. దేవుడిని పట్టుకుంటే ఏ కుటుంబమైనా సరే అయిపోద్దండి. దేవుడి వాక్యాన్ని పట్టుకుంటే, దేవుడి పైన ఆనుకుంటే ఎవరినైనా మార్చేయచ్చండి అన్న విశ్వాసం ఈరోజు మీకు ఖచ్చితంగా పుడుతుంది. లేయా అనగానే చాలా కష్టాలు పడిందండి కుటుంబాన్ని కట్టుకోవడానికి, భర్త ప్రేమను పొందుకోవడానికి, తన కుటుంబాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని ఆవిడ తీసుకున్న నిర్ణయాలు, ఆవిడ పడిన కష్టాలు దేవుడి పైన ఆనుకుని మీకు చూపిస్తాను ఇప్పుడు. ఆదికాండానికి వచ్చేయండి, 29వ అధ్యాయానికి రండి. లేయా గురించి మీకు ఒక మాట చెప్పాలి ముందు. లేయా ఎలాంటిది అంటే, ఫిజికల్గా చిన్న ప్రాబ్లం ఉందండి ఆవిడికి శరీరంలో. లేయా, రాహేలు వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు. లేయా పెద్దది, రాహేలు చిన్నది. రాహేలు రూపం బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది, రూపం సౌందర్యంగా ఉంటుంది. లేయా దగ్గరికి వచ్చేసరికి అండి జబ్బు కలిగింది. కొంచెం కళ్ళు జబ్బు కళ్ళు, చూడడానికి బాగోదు. రాహేలు ఎలాగుంది? చాలా బాగుంది. సహజంగా అమ్మాయిని చూసేటప్పుడు అబ్బాయి దేన్ని చూసి పడిపోతాడు చెప్పండి? మాట్లాడండి. దేన్ని చూసి పడిపోతాడు? రూపాన్ని చూసి. తీరుగా యాకోబు పడిపోయాడు. ఎవరిని చూసి? రాహేల్ని చూసి. అక్కడే లేయా ఉంది. లేయాని ఎందుకు చూడట్లేదు యాకోబు? లేయాకి ఏమున్నాయి? జబ్బు కళ్ళు. అంతే కదండి. ఇప్పుడు పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు అబ్బాయి ఏం చూసుకుంటాడు? అమ్మాయిలో ఎర్రగా ఉందా? అంతే కదండి. రంగు ఏమి ఉండాలి? ఎరుపు రంగు ఉండాలి. జుట్టు మోకాళ్ళ వరకు ఉండాలి. ఫస్ట్ అప్ అయిపోయిన తర్వాత మాట్లాడుతుందా, నడుస్తుందా, ఒకసారి నవ్వండి. ఎందుకు? లోపల పళ్ళు చూసుకోవడానికి. అంతే కదండి. పెళ్లి చూపుల్లో జరిగేవి ఇవే కదా. ఒకసారి నవ్వమ్మా. ఎందుకు నవ్వటం? నవ్వుల పోటీకి ఏమైనా పంపిస్తాడా? కాదు. నవ్వితే ఏం కనపడతాయి? పళ్ళు కనబడతాయి. కాసేపటికి అంటారు ఒకసారి ఏదైనా పాట పాడమనండి. ఎందుకు?
ఏం చెకింగ్ చేసుకోవడానికి? గొంతు, అంతే కదండి. గొంతు బాగుంది అనుకోండి, ఆ గొంతు బాగుంది, పళ్ళు బాగున్నాయి, ఆ రగ్గు బాగుంది. లోపల పెద్ద దెయ్యం ఉంది, అయినా పర్వాలేదు, మాకు పైకి ఏముండాలి? జుట్టు కేవలం మోకాల వరకు ఉండి శాన ఉంది లోపల, శాన ఉన్నా పర్వాలేదండి, మాకు ఎర్రగా ఉంటే చాలండి. అంతే కదండి ఈరోజు. ఆ తర్వాత ఏమడుగుతారంటే, ఎంతవరకు చదువుకుందండి, ఏమైనా ఉద్యోగం చేస్తుందా మా ఇంటికి వచ్చిన తర్వాత, తర్వాత కట్నం ఎంత ఇస్తారు, మీకు ఆస్తులు ఏమున్నాయి? ఇవి తప్పండి. సంబంధానికి వెళ్ళిన తర్వాత పిల్ల ప్రతి ఆదివారం గుడికి వెళ్తుందండి అని అడుగుతారండి? అడుగుతారా? రోజు ప్రార్థన చేసుకుంటుందా అని అడుగుతారా? ఆవిడ వెళ్తున్న సంఘంలో ఏమైనా పరిచయం చేస్తుందా అని అడుగుతారా? ఎప్పుడైనా పాటలు పాడుతుందా? ఎప్పుడైనా వాక్యం చెప్తుందా? సండే స్కూల్ ఏమైనా నడిపిస్తుందా? అమ్మాయి ఆత్మీయ స్థితి ఏంటండి అడుగుతారండి? ఈ మాకెందుకు, మాకు కావాల్సిందేంటి? ఎర్రగా ఉందా, పళ్ళు బాగున్నాయా, జుట్టు కిందకు ఉందా, జట్ సిట్ అంతే, అయిపోయింది. ఓకే, సంబంధం ఓకే, కట్నాలు మాట్లాడేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత చూపిస్తుంది, పైకి ఎర్రగా ఉంది, లోపల అంతా ఏముంటుంది? నలుపు, బ్లాక్ బయటకు వస్తుంది మాటల ద్వారా. ఇటు అబ్బాయిని చూసుకుని అమ్మాయిలు ఏం సెలెక్ట్ చేసుకుంటారంటే, ఆ అబ్బాయిని చూడండి, ఎలా ఉన్నాడు అబ్బాయి, పొడుగున్నాడా? అంతే కదండి, అమ్మాయిల సహజంగా ఎలాగుంటున్నాడు అబ్బాయి? హైట్ ఉన్నాడా? ఫిజిక్ బాగుందా? జుట్టు మహేష్ బాబు లాగా జుట్టు ఉందా? పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్ ఉందా? ఇయే కదండి. తర్వాత ఏం చదువుకున్నాడు, ఉద్యోగం ఏం చేస్తున్నాడు, కట్నం ఎంత వస్తుంది, క్షమించండి, శాలరీ ఎంత వస్తుంది నెలకి, ఎంత శాలరీ తెస్తాడు, నన్ను హ్యాపీగా చూసుకుంటాడా, డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంచుతాడా, రోజు కారులో తిప్పుతాడా? ఇయే కదండి కొలమానాలి. ఇవన్నీ ఓకే అయితే అంతే, ఆడు ఏం చేస్తున్నాడు అన్నది అనవసరం అండి. జీతం ఎంత అని అడుగుతారు అంతే. శనివారం ఏం చేస్తాడు, బారుకి ఏమైనా వెళ్తాడా, ఇవి అడుగుతారా? అడగరు. 1,50,000 జీతం, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట, వెంటనే బుక్ చేసేయండి. ఓకే, దేన్ని బట్టి? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, 1,50,000 జీతం, ఇంకేం కావాలి? రోజు ఇంటికి వచ్చి సిగరెట్లతో కాల్ చేసినా పర్వాలేదు, ఏం కావాలి మాకు? సాఫ్ట్వేర్ ఇంజనీర్, 1,50,000 జీతం, బెంగళూరు హైదరాబాద్లో జాబ్ అట, చాలు. కుర్రోడు గుడికి వెళ్తాడా, వాక్యం చెప్తాడా, బైబిల్ ఏమైనా నేర్చుకుంటున్నాడా, సేవకుడికి ఏమైనా సహాయం చేస్తాడా, భక్తి ఏమైనా ఉందా కుర్రోడ్లో, భక్తి ఏమైనా ఇవి అడుగుతారండి? యాజ్ టీజ్గా యాకోబు ఏం చేశాడంటే, సేమ్ మన కేటగిరీయే. లేయ కనబడింది, రాహేలు కనబడింది, ఇద్దరిలో ఎవరిని ప్రేమించాడట? రాహేల్ని ప్రేమించాడు. లేయని ఎందుకు పక్కన పెట్టేశాడంటే, లేయకి ఏమున్నాయి? జబ్బు కళ్ళు. ఇక్కడ జాగ్రత్తగా వినండి, 29వ అధ్యాయం 16. మీకు ఎక్కడ ఉన్నాయి అని అనుకుంటారేమని రెఫరెన్స్లు ఇస్తున్నాను. 29వ అధ్యాయం ఆదికాండం 16, జాగ్రత్తగా వినండి. లాబానుకి 2 కుమార్తెలు ఉండిరి, వారిలో పెద్దదాని పేరు లేయ, చిన్నదాని పేరు రాహేలు. లేయ జబ్బు కళ్ళు కలిగినది, రాహేలు రూపవతియు సుందరినై ఉండెను. రాహేలు ఎలా ఉందట? రూపవతి, సుందరి. వెంటనే తర్వాత, యాకోబు రాహేలును ప్రేమించి, ఎందుకు ప్రేమించాడు రాహేలుని? ఇద్దరు అక్కడ ఉంటే, లేయా అక్కడే ఉంది, రాహేలు అక్కడే ఉంది, రాహేలును మాత్రమే ప్రేమించాడట. ఎందుకు? సౌందర్యవతి, రూపవతి. బైబిలు బాగా వినాలి. బైబిలు వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు ఏం వెతుక్కోమని చెప్పండి, అబ్బాయిలో కానీ అమ్మాయిలో కానీ ఏం వెతుక్కోమని చెప్పింది బైబిలు? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటే అర్థం ఏంటి? అరుదు అంటే అర్థం ఏంటి? తక్కువగా ఉంటారని, అక్కడక్కడ ఉంటారని. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే. ఏమంటే నిజంగా ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తే, గుణవతి ఎవరో వెతుక్కోమని దేవుడు చెప్పాడు, కానీ మనోళ్ళు ఏం వెతుకుతారు? రూపం ఉందా, కట్నం 10 లక్షలు తెస్తుందా, దట్స్ ఇట్. ఈ 2 ఫైనల్ అయిపోతే ఓకే. అక్కడ గుణవతిని మాత్రమే కాదు, అమ్మాయి వెతుక్కునేటప్పుడు ఎవరిని వెతుక్కోవాలి? గుణవంతుడిని వెతుక్కోవాలి. ఎక్కడండి వివాహాల విషయాలు ఈ జాగ్రత్తలు తీసుకుని? జాగ్రత్తగా వినండి, దేవుడేమో అన్యాయస్తుడు కాదు. ఎవడైనా భర్త బాగోలేదు, నా భార్య బాగోలేదు అంటే నువ్వు ముందు పెళ్లికి వెళ్ళేటప్పుడే జాగ్రత్తలు చెప్పాడు. ఎవరిని పడితే వాడిని రూపాన్ని చూసావు, రంగును చూసావు, డబ్బును చూస్తావు, లేదంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నా, గవర్నమెంట్ ఉద్యోగాన్ని బుట్టలో పడిపోకమ్మా. నువ్వు వెతుక్కునేటప్పుడు ఎవరిని వెతుక్కోవాలి? గుణవతిని వెతుక్కో, గుణవంతుడిని వెతుక్కో అన్నాడు. నేను లేదంటే మరి ఏదో తప్పు చేశాను, అలాగా ఆ రోజు మా అమ్మ నాన్నలు ఓకే అన్నారు, ఎర్రగా ఉన్నాడని నేను బుట్టలో పడిపోయాను అంటావా?
ఆడు తర్వాత చెడ్డోడైనా సరే నువ్వేం చేయాలా? ఇప్పుడు అర్థమైంది బైబిల్. స్టెప్ వేసేటప్పుడు వెతుక్కోండి. యవనస్తులు చెప్తున్నాను, యవన పిల్లలకు చెప్తున్నాను. వివాహానికి వెళ్ళే ముందే వెతుక్కోండి, ముందే చూసుకోండి. గుణవంతుడా, గుణవంతుడా, గుణవత, దేవుడిలో ఉంటుందా, దేవుడిలో ఉంటాడా, దేవుడు వాక్యానుసారం బ్రతుకుతున్నాడా, పాపాలు ఏమి లేకుండా ఉంటాడా, లోకంలో ఉన్న మనుషులు ఉన్నట్టుగానే ఉంటున్నాడా, దైవత్వంలో ఉంటున్నాడా. ఎందుకంటే లోకం ఎలాగుందంటే, ఆ సినిమా హీరో ఏదో చిరిగిపోయిన బట్టలు వేస్తే ఈడు చిరిగిపోయిన బట్టలు వేస్తాడు. వాడు చిలకల గుళ్ళ కటింగ్ ఇలా పైకి నిలబెట్టాడు అనుకోండి, ఈడు కూడా నిలబెడతాడు. అలా నిలబెడతాడు అనుకోండి, అమ్మ బాబు ఈడు దొంగ, ఈడు దుష్టుడు, ఈడు సినిమా పిచ్చోడు, దేవుడు పిచ్చోడు కాదు, ఈడు నాకు వద్దు, రిజెక్ట్. అలా రిజెక్ట్ చేయి, అలా ఆలోచించు. వాళ్ళు వాక్యం ఉంటుందా, లోకం ఉంటుందా, వాళ్ళు దేవుడు ఉంటున్నాడా, వాళ్ళు సినిమా యాక్టర్ ఉంటున్నాడా, ఆలోచించు. గుణవంతుడా, గుణవత. యాకోబు పడిపోయాడు ఎవరిని చూసి? రాహేలుని చూసి. రాహేలు బాగుంది, నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. ఈ విషయం ఎవరి దగ్గరికి పట్టుకెళ్ళాడు అంటే మామగారి దగ్గరికి పట్టుకెళ్ళాడు. పెళ్లి చేయాల్సింది ఆయనే కదా. మామగారు, నేను రాహేలుని చాలా ఇష్టపడుతున్నాను, మీరు నాకు కొంచెం పెళ్లి చేసేలా అన్నాడు. ఆయన ఏమన్నాడు? నువ్వు నా దగ్గరికి వచ్చిందే కొత్తగా, ఇప్పుడు నా కూతుర్ని ఇస్తే నువ్వేం చేస్తావో నాకు తెలియదు కదా, కనుక నీకు ఒక టెస్ట్ పెడుతున్నాను. ఏంటి టెస్ట్? 7 సంవత్సరాలు కనుక నువ్వు నా దగ్గర కొలువు చేస్తే అప్పుడు నేను నీకు నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను. ఓకే అండి, ఎందుకంటే లవ్లో ఉన్నాడు కదా. 7 సంవత్సరాలు ఎవడైనా ఉచితంగా సేవ చేయడానికి ఒప్పుకుంటాడండి అమ్మాయి కోసం? మీరు చెప్పండి. అమ్మాయిలకి ఒక టెస్ట్ చెప్తున్నాను. మీ చుట్టూ చాలామంది పూలు అట్టుకుని తిరుగుతారు. దేనికోసం? తల్లిదండ్రులు నమ్మి కాలేజీకి పంపిస్తారు. వీళ్ళు చదువుకోవడానికి వెళ్తే వాళ్ళు పూలు అట్టుకుని వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అప్పుడు ఆడితే ఒకటే మాట చెప్పండి, నేను కరెక్ట్గా 9 సంవత్సరాల తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను, అప్పుడు రా అని చెప్పండి. తర్వాత రోజు కనపడ్డ మళ్ళీ పువ్వు పట్టుకుని. ఎవడు తిరుగుతాడండి 9 సంవత్సరాలు? ఎవడు తిరుగుతాడు 7 సంవత్సరాలు? యాకోబు నిజంగా ప్రేమించాడు కనుక 7 సంవత్సరాలకు నువ్వు కొలువు చేస్తేనే పెళ్ళన్నా సరే 7 సంవత్సరాలు చేశాడా? చేశాడు. ఇక్కడ చెప్తాను అసలు ట్విస్ట్. 7 సంవత్సరాలు అయిపోయింది, బాబు నేను 7 సంవత్సరాల తర్వాత చేస్తానన్నావు కదా, నాకు ఇచ్చే పెళ్లి చేయి అన్నాడు. ఓకే పెళ్లి చేస్తాను, ఓకే అన్నాడు. మామ పెద్ద మోసం చేశాడు ఇక్కడ. ఏంటి మోసం? రాహేల్నిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి యాకోబు తెలియకుండా లేయానిచ్చి పెళ్లి చేసాడు. ఓ రాత్రి కాపురం అయిపోయింది, తెల్లారు చూసేసరికి ఏమంటే ఆ గదిలో ఆ రోజు కరెంట్లు లైట్లు ఏమి లేవు కదండి, చీకట్లో జరిగిపోయింది కాపురం. తెల్లారు చూసేసరికి ఎవరున్నారు అక్కడ? లేయా ఉంది. యాకోబు గుండె పగిలిపోయిందండి. ఎందుకు? పెళ్లి చేసుకోవాలనుకున్నది ఎవరిని? రాహేల్ని. పెళ్ళి అయింది ఎవరితో? లేయాతో. ఇక్కడ జరిగిందండి ప్రాబ్లం. ఇక్కడ మాట్లాడుతాను, ఈ జరిగిన మొత్తంలో లేయ తప్పేమైనా ఉందా? ఉందా? లేదు. కానీ శ్రమలు, కష్టాలు, కన్నీళ్లు మాత్రం ఎవరికి వచ్చాయి తెలుసా? లేయకు వచ్చాయి. ఇప్పుడు చదవండి 29వ అధ్యాయం. ఇప్పుడు చదవండి 29వ అధ్యాయం 30వ వచనం. కొంచెం పేజ్ తిప్పండి, తర్వాత చదువుకోండి ఇదంతా. 30వ వచనం చదువుదాం. ఏమండి బాగా తీసుకోండి. ఆదికాండం 29వ అధ్యాయం 30వ వచనం. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేశాను. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భమును తెరిచెను. అండర్లైన్ చేయండి ముక్క. ఏమనుంది చెప్పండి అక్కడ, మళ్ళా చదవండి. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి. ఆగండి, ఆగిపోండి. లేయా ద్వేషింపబడుతుందట. ఎవరు ద్వేషిస్తున్నారు? ఎవరు ద్వేషిస్తున్నారు? భర్త యాకోబు ద్వేషిస్తున్నాడు. ఎవరిని? లేయాని. ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తే, నన్నెందుకు ద్వేషిస్తున్నావు అని లేయా ఏమైనా యాకోబు మీద తిరగబడిందా? తిరగబడలేదు. లేయా ఏమైనా తండ్రి దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు నాకు ఇతనితో పెళ్లి చేసావు, యాకోబు నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను ప్రేమించటం లేదు, నన్ను ద్వేషిస్తున్నాడని లేయా వెళ్ళి తండ్రి దగ్గర ఏమైనా గొడవ పెట్టిందా? పెట్టదు. బాగా వినాలి కుమార్తెలు, జాగ్రత్తగా వినాలి. దేవుని కుమార్తెలు మీరంతా, దేవుని పిల్లలు మీరంతా. వివాహం అయిపోయిన తర్వాత భర్త ద్వేషిస్తుంటే, భర్త దూషిస్తుంటే
భర్త శ్రమ పడుతుంటే దాన్ని ఎవరు చూస్తున్నారట? ఎవరు చూసారని బైబిల్లో ఉంది. నిన్న ఆగి చదవమంటాను, అందుకే 30వ వచనంలో మళ్ళీ చదువుతున్నాను రెండో మాట. లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొరువు చేశాను. 31 లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి అని ఉంది. ఉందా బైబిల్లో? ఉంది. లేయాని యాకోబు ద్వేషిస్తుంటే ఎవరు చూస్తున్నారట? యెహోవా దేవుడు చూస్తున్నాడట. ఇప్పుడు ఆడపిల్లలను అడుగుతున్నాను, మీ భర్త మిమ్మల్ని ద్వేషిస్తే మిమ్మల్ని యెహోవా చూస్తాడా చూడ్డా? చూస్తాడా? చూస్తాడు. మరి చూస్తున్న ఆయనకి నువ్వెప్పుడు చెప్పావు? మీ నాన్నగారితో చెప్పావు, మీ అమ్మగారితో చెప్పావు. కొంతమంది ఆడపిల్లలండి, రేపు మా అన్నయ్యని తీసుకొస్తాను, నీ సంగతి చెప్తాను. ఎవరిని? భర్తని. లేదా నేను 10 లక్షల కట్నం తెచ్చాను, మా ఊరులో అందరినీ తీసుకొస్తాను పంచాయతీ, నీకు సంగతి చెప్తాను నేను. అలాగే ఏమి అనలేదండి అక్కడ. భర్త ద్వేషిస్తుంటే సైలెంట్గా ఉండిపోయిందట. ఆవిడ పడుతున్న శ్రమని, ఆవిడ పడుతున్న కష్టాన్ని ఎవరు చూస్తున్నారట? ఎందుకు చూస్తాడు దేవుడు చెప్పాలి. నాకు టైం అయిపోద్ది కదండి, చాలా చూపించాలి బైబిల్లో. ఎందుకు చూస్తాడు తెలుసా? భార్య యెహోవా యొక్క దానము అని ఉంటుంది బైబిల్లో. తెలుసు మీకు? భార్య యెహోవా యొక్క దానం అంటే కన్యాదానం. నిన్ను భార్యగా అతనికి జతపరిచింది ఎవరు? దేవుడే. మొదట్లో చదివించారు కదా, దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఏం చేయకూడదు? వేరు చేయకూడదు. దేవుడు జతపరిచాడు అంటే, జాగ్రత్తగా ఉండండి, దేవుడు జతపరిచాడు అంటే ఆ ఇద్దరికి పెళ్లి చేసింది దేవుడు కదా. అలా భార్యను పెళ్లి చేసిన తర్వాత ఆవిడికి కష్టం వస్తే ఎవరు చూస్తున్నారు? లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి. నేను మీకు చెప్తున్నాను, మీ భర్త మిమ్మల్ని ద్వేషించినా, దూషించినా, మిమ్మల్ని బాధ పెట్టినా అది ఖచ్చితంగా ఎవరు చూస్తున్నారని నమ్మాలి మీరు? దేవుడు చూస్తున్నాడు. దేవుడికే చెప్తానండి ఏం చెప్పినా. దేవుడే బాగు చేయాలండి, దేవుడే సరి చేయాలండి. ఇప్పుడు లేయాకి కష్టం వస్తే యెహోవా దిగాడా లేదా? దిగాడా? ఏమంటే లేయాకి శ్రమ వస్తే, లేయాకు కష్టం వస్తే, లేయా కుటుంబంలో చిన్నపాటి కష్టం వస్తే దేవుడు వచ్చాడా రాలేదా? లేయా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు తెలుసా? యాకోబు, నీకు లేయానిచ్చి జతపరిస్తే, లేయాతో నీకు వివాహం అయితే, భారీగా నీ దగ్గరికి లేయా వస్తే లేయాను పట్టించుకోవా? మీకు మాట చెప్పనండి, ఇక్కడ మీకు మాట చెప్పనా? దేవుని సంకల్పంలో లేయా యాకోబు వివాహం ఉంది. మళ్ళా చెప్తాను, జాగ్రత్తగా వినాలి. దేవుని సంకల్పంలో యాకోబుకు భార్యగా ఎవరిని చేర్చాలని ఉంది? లేయనే. దేవుడు జతపరిచిన వారు అంటే లేయాకు ఎవరిని యాకోబుకి ఎవరిని జతపరిచాడు? దేవుడు లేయాను జతపరిచాడు. లేయాను జతపరిచిన తర్వాత లేయాను ప్రేమించాలి. ఇక్కడ మాట చెప్పనండి, నేను బైబిల్ బాగా చదవాలండి, ప్రతి మాట పట్టుకోవాలి. బైబిల్ ప్రకారం ప్రేమించటం ఎప్పుడు ప్రారంభించాలి చెప్పండి? బైబిల్ ప్రకారం అడుగుతున్నాను నేను. లోకంలో టీనేజ్ వచ్చిందంటే చాలు, వీళ్ళు ఎందుకు పడిపోతారు? వెళ్ళి ప్రేమల్లో పడిపోతారు. అబ్బాయి ప్రేమలో అమ్మాయి, అమ్మాయి ప్రేమలో అబ్బాయి. బైబిల్ ఎప్పుడు ప్రేమించమని చెప్పిందో తెలుసండి? భర్తలారా మీ భార్యలను ప్రేమించండి అంటే, ప్రేమించడం ఎప్పుడు ప్రారంభించాలి? పెళ్లికి ముందా, పెళ్లి తర్వాత? పెళ్లి తర్వాత. ఈడు పెళ్లికి ముందే అన్ని తగలబెట్టేశాడు కనుక పెళ్ళి అయిన భార్యను ప్రేమించలేకపోతున్నాడు. నిజంగా చెప్తున్నాను, మీరు లోతుగా ఆలోచించండి. ఏమి ఎరుగని పురుషుడండి, ఏమి తెలియనోడు చక్కగా భార్య వచ్చింది అనుకోండి, ప్రేమిస్తాడండి. ఎందుకంటే అప్పటికి స్త్రీ సాంగత్యం తెలీదు, స్త్రీ ఎలా ఉంటుందో తెలీదు, స్త్రీని ముట్టుకోలేదు, స్త్రీని బాగా ప్రేమిస్తాడు, హత్తుకుంటాడు. పెళ్లికి ముందే ప్రేమలు వ్యవహారాలన్నీ నడిపించాడు అనుకోండి, భార్యను ప్రేమిస్తాడా? అందుకే బైబిల్ స్పష్టంగా చెప్తుంది, భర్తలారా మీ భార్యలను ఏం చేయాలి? ప్రేమించాలి. అంటే ప్రేమ ఎప్పుడు మొదలెట్టాలి చెప్పండి? వివాహం తర్వాత. కానీ ఇప్పుడు సినిమాలన్నీ ఏం చూపిస్తాయి? అందంగా ఉందా, వెనకాల పడు. అందంగా ఉందా, ప్రేమించు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదా, ఆమెను తీసుకుని ఇంకో ఊరికి వెళ్ళిపో. అయ్యే కదండి సినిమాలు ఇప్పుడు. అందుకే నేను ప్రారంభంలో మాట చెప్పాను, లోకానికి బైబిల్కి అసలు సెట్ అవ్వదు. బైబిల్ పవిత్రంగా ఉండమంటది.
బైబిల్ పరిశుద్ధమైన మార్గాన్ని బోధిస్తుంది, లోకానికి అది నచ్చదు. భర్త భార్యను ప్రేమించాలి, లేయాను ప్రేమించాలి యాకోబు, కానీ ఏం చేస్తున్నాడు? రివర్స్లో ద్వేషిస్తున్నాడు. అది చూశాడు యెహోవా. నీ సంగతి చెబుతాను యాకోబు, నా కూతురును నేను ఇచ్చాను కదా దానంగా, భార్యగా, ఆవిడని ద్వేషిస్తావా? నీ సంగతి చెప్తాను, అలాగ ఆగని. లేయా గర్భాన్ని తెరిచాడట, రాహేలు గర్భాన్ని ఏం చేశాడట? మూసేశాడు. ఎంత ప్రేమించినా, నువ్వెన్ని ఏమండి వసతులు కల్పించినా, స్త్రీ అందంగా ఉండాలి అంటే, స్త్రీ ఆనందంగా ఉండాలంటే ఎవరు ఉండాలి? ఆవిడికి పిల్లలు ఉండాలి. ఆ పిల్లల్నే లేకుండా చేశాడు. ఎవరికి? రాహేలుకి. ఇప్పుడు లేయా గర్భాన్ని తెరిచాడు, లేయాకి పిల్లలు పుడుతున్నారు. ఇప్పుడు లేయా ఏముంటుందో చూడాలా, బాగా చూడాలి. బైబిల్ ఎక్కడి నుంచి 31 వచ్చిన మళ్ళా చదవండి. 31. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భమును తెరిచెను, రాహేలు గుడ్రాలై ఉండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు. ఇది అండర్లైన్ చేయండి. యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు అంటే లేయా ఎవరిని నమ్ముతుందో నాకు చెప్పాలా? దేవుడిని నమ్ముతుంది, అంతేనా? యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు అంటే లేయా యెహోవా పైన ఆధారపడే కూతురు, యెహోవాను నమ్మిన కుమార్తె, యెహోవా పైన ఆనుకునే కుమార్తె. దేవుడు అనుకున్నాడు నా మీద ఆనుకుంటుంది కనుక లేయా నా కుమార్తె కనుక యాకోబుకి ఇచ్చి పెళ్లి చేస్తే కుటుంబం బాగుంటుందని ఆయన పెళ్లి చేస్తే, యాకోబేమో ప్రేమలో పడ్డాడు. ఇక్కడ ఎవరి ప్రేమలో? రాహేలు ప్రేమలో. బాగుంది, ఇప్పుడు బాగా వినాలి. యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనక నా గర్భాన్ని తెరిచాడని చెప్పి ఆ తెరవబడిన గర్భంతో కుమారుని కని లేయా ఏం చేస్తుందో చూడండి. 32లో లేయా గర్భవతి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టాను. కుమారుని కన్న తర్వాత లేయా ఏం ఆలోచిస్తుంది అని చెప్పి అడుగుతున్నాను నేను. ఏం ఆలోచిస్తుంది? నా భర్త నన్ను ప్రేమించును కదా అంటే భార్య ఏం కోరుకుంటుంది? భర్త ప్రేమను కోరుకుంటుంది. కన్న కొడుకుకు రూబేను అని పేరు పెట్టి ఆ కొడుకును పట్టుకెళ్ళి యాకోబు గారి దగ్గర పెట్టి ఏమంటుంది తెలుసండి లేయా? ఏమండి యాకోబు గారు, నన్ను ద్వేషించకండి, నేను మీకు భార్యను కదా, మీకు బిడ్డని కన్నాను కదా, మీరు నన్ను ఏం చేయాలి? ప్రేమించండి అని అడుగుతుందండి. భర్తను లేయా ఏమని అడుగుతుంది? నన్ను ప్రేమించండి. బాగా వినాలి. దూషిస్తున్న భర్త దగ్గరికి కొడుకును కానీ పట్టుకెళ్ళి మీరు నన్ను దూషిస్తున్నారు, నిన్ను ద్వేషిస్తున్నారు కనుక మీ సంగతి చెప్తాను, మీ గురించి పంచాయతీలు పడతాను అంటలేదు ఆవిడ. మీరు నన్ను ప్రేమించండి. ఏమండి ఇప్పుడు చెప్తాను, అసలు టిప్ కూడా చెప్తాను ఇప్పుడు మీ ఫ్యామిలీకి. ఏ భార్య అయినా గొడవలు వచ్చిన తర్వాత, మీ మధ్యలో విభేదాలు వచ్చిన తర్వాత ఒకానొక రోజు మంచి ప్రార్థన చేసుకుని భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి అయిందేదో అయిపోయిందండి, ఇప్పటి వరకు నన్ను ప్రేమించండి అని అడగండి. భర్త దగ్గరికి వెళ్ళి కొంచెం నన్ను ప్రేమించండి, నేను తప్పు చేశానండి, లేదా మీరు తప్పు చేశారో నేను తప్పు చేశానో, అయిపోయిందండి, అంతా వదిలేద్దామండి, కొంచెం నన్ను ప్రేమించండి. ఏ భార్యను అడుగుతుందండి భర్తను ఇలాగా? అడిగితే భర్త మారకుండా ఉంటాడా అని నేను అడుగుతున్నాను. ట్రై చేయండి ఆడపిల్లలు, నన్ను ప్రేమించండి అని భర్తను అడగండి. ఆ ఒక్క మాట చాలు మీ వెనక తిరుగుతాడు. మీకు తెలీదు అవ్వమ్మ ఏం మందేసిందో ఏందో తెలియదండి. ఎవరికి? ఆదాముకి. ప్రతిరోజు వచ్చి పండు తినొద్దు నాయన అంటే ఆవిడ ఏం కాదండి అన్నదంతే. ఎవరు? ఒక్క దెబ్బకండి దేవుడు ఎగిరిపోయాడు. అవ్వమ్మ చెప్పినట్టుగా పండు తినేసాడు. నీ భర్త నీ మాట విండా? బాగా ఆలోచించు లోతుగా. నువ్వు సరిగా అతనికి లోబడిపోయి ప్రేమించి భక్తిగా ఉండి విశ్వాసంలో ఉండి, ఏమండి వద్దండి మన మధ్యలో గొడవలు, నన్ను ప్రేమించండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తానండి, చక్కగా ఉందామండి ట్రై చేస్తుంది ఈవిడ. ఎవరు? ద్వేషిస్తున్న భర్తను ప్రేమించుకునే భర్తగా మార్చుకోవడానికి ట్రై చేస్తుంది. ఎవరు? లేయా. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను స్టార్టింగ్లో ఒక డైలాగ్ చెప్పాను. ఎందుకు ఈవిడ జీవితాన్ని మీకు ఎందుకు ప్రారంభిస్తున్నానంటే, మీరు అంటారు నేను ప్రేమించడానికి లేదంటే నేను మార్చడానికి చాలాసార్లు ట్రై చేశానండి, అతను మంచోడు కదండి, మారటం లేదండి అంటారు. ఎంతకాలం ట్రై చేశారని అడుగుతున్నాను. ఎంతకాలం మార్చడానికి ప్రయత్నించారని అడుగుతున్నాను. నువ్వు మహా అంటే ఒక నెల ట్రై చేస్తావు, ఓ సంవత్సరం ట్రై చేసి ఉంటావు, ఈవిడ మారడండి మంచోడుగా పాపిస్తోడండి వదిలేసు. లేయా
ఒక బిడ్డను కన్నది అంటే బిడ్డ పుట్టడానికి ఎంతకాలం పడుతుందని నేను అడుగుతున్నాను. ఎంతకాలం పడుతుంది బిడ్డ పుట్టడానికి? 3 నెలలకి వివాహం అయిన 3 నెలలకి గర్భం ధరించినా వాడు పుట్టాలంటే ఎంత టైం పడుతుందండి? 9 నెలలు. దగ్గరగా సంవత్సర కాలం, సంవత్సరం ఎదురు చూసింది, సంవత్సరం ప్రేమించింది భర్తని. బిడ్డను పట్టుకెళ్ళి అంటుంది, ఏమండి మీరు నన్ను ప్రేమించండి, మన కుటుంబంలో గొడవలు వద్దండి, ద్వేషాలు వద్దండి. ఎందుకంటే మన గర్భాన్ని పిల్లలు పుడుతున్నారు కదా, మనం గొడవలు ఆడుకుంటా ఉంటే వీళ్ళు భ్రష్టులైపోతారండి, వీళ్ళు భక్తిపరులుగా ఎదగరండి, మన కుటుంబం పాడైపోద్దండి, నన్ను ప్రేమించండి. ఫస్ట్ అటెంప్ట్. యాకోబు ఏం చేశాడు తెలుసా? బిడ్డను చూశాడు, అయినా లేయా మీద ఏం కలగలేదు తెలుసా? ప్రేమ కలగలేదు. వీడు మంచోడు కాదు, బిడ్డని కన్నా సరే నన్ను ప్రేమించలేదు అని లేయ వదిలేసింది అనుకుంటున్నారా? మనలాగా దేవుడి పైన ఆనుకున్న వాళ్ళకి సంపూర్ణమైన విశ్వాసం ఉంటుంది. నేను సాధిస్తాను, నా భర్తను మార్చేస్తానంతే. సంపూర్ణ విశ్వాసంతో ట్రై చేసింది. రూబేనును కన్నా సరే మీరు నన్ను ప్రేమించరా, దేవుడు మరలా నాకు ఇంకొక అవకాశం ఇస్తాడు. ఇంకో అవకాశం అంటే ఏంటో తెలుసా? మరో బిడ్డ. తర్వాత చదవండి అక్కడ, మరో బిడ్డ. ఆమె మరలా గర్భవతి అయి 33 వచ్చిన చెప్తూ చదవాలమ్మా. 33 ఆమె మరలా గర్భవతి అయి కుమారుడు కని నేను ద్వేషింపబడితేనన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతనిని కూడా నాకు దయచేసి అనుకుని అతనికి షిమ్యోను అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి కుమారుడు కని తొదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొనియుండును. అది చూడండి ఎలా ఆలోచిస్తుంది చూడండి ఆవిడ. తొదకు చివరికి నా పెనిమిటి నాతో హత్తుకుంటాడు, మేమిద్దరం కలిసిపోతాము, మా ఇద్దరం గొడవలు ఉండవు, మా ఇద్దరి మధ్యలో ద్వేషాలు ఉండకూడదు, మేమిద్దరం హత్తుకుపోవాలి. ఎందుకంటే వాళ్ళిద్దరూ హత్తుకుంటారు, ఏక శరీరం అయిపోయి ఉంటారని ఎవరన్నారు? దేవుడు అన్నాడు కనుక దేవుడు మాట నెరవేరాలి అంటే నా భర్త నేను హత్తుకుపోవాలండి. ఏమి లేయండి. ఇక్కడ చెప్తాను, ఏమండి ఈవిడ ఒంటరిగా దేవుడి పైన ఆనుకొని ప్రయత్నిస్తుంది భర్తను మార్చుకోవడం తప్ప. ఎక్కడైనా గొడవలు పెడుతున్నట్టుగా మీకు కనపడుతుందా? చదువుకుంటున్నప్పుడు గొడవలు లేవు. ఇంకో మాట చెప్తాను, ప్రారంభంలో చెప్పాను కదా, అసలు యాకోబును పెళ్లి చేయమని లేయా ఏమన్నా అడిగిందా? భర్త ఏమంటే తండ్రి తీసుకొచ్చి చేసాడా? తండ్రి తీసుకుని వచ్చి చేశాడు. అయినా నేను ప్రారంభంలో చెప్పాను కదా ఒక మాట. ఏమాట? దేవుడు జతపరిచిన వారిని అంటే లేయా మాట నమ్మింది. యాకోబును నాకు జతపరిచింది ఎవరు? దేవుడు. ఇప్పుడు మా సమస్యను తీర్చవలసింది కూడా ఎవరు? దేవుడే. ఏం కుటుంబం అండి, ఏమి స్త్రీ అండి, ఎంత భక్తి అండి దేవుడు అంటే ఆవిడికి. మాకు పెళ్లి చేసింది, మాకు వివాహం చేసింది దేవుడే కనుక మా ఇద్దరి మధ్యలో వచ్చిన సమస్యను కూడా తీర్చేది ఎవరు? దేవుడు. ఈ సమస్యకు పరిష్కారం దేవుడు లేయాకు చూపిస్తున్నాడా, చూపించలేదా? స్త్రీలు అడుగుతున్నాను, చూపిస్తున్నాడా? పరిష్కారం చూపించాడా లేదా? చూపించాడు. ఎలాగా? నీ గర్భాన్ని తెరుస్తానమ్మా, నీకు పిల్లల్ని ఇస్తానమ్మా, నీ పిల్లల్ని చూసైనా యాకోబు నిన్ను ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. నీకు తోడుగా లేయా నేనున్నాను. నీ భర్త ఎందుకు మారడో, నిన్నెందుకు ప్రేమించడో, నిన్నెందుకు హత్తుకొనడో నీ వెనక నేను తోడుగా ఉంటాను, పద లేయా మారుద్దాం ఇద్దరు అన్నట్టు. బా, ఫ్యామిలీ మీద ఇంత ఆశ దేవుడికి. ఫ్యామిలీలో సమస్య వస్తే దేవుడు వస్తాడా? వస్తాడు. కారణం ఎందుకు వచ్చాడు లేయా కుటుంబంలో కంటే లేయా యెహోవాను విశ్వసించింది, యెహోవాను ఆనుకుంది, ఆయనే ఏదైనా చేస్తాడని నమ్ముతుంది. మనుషులను నమ్ముకోలేదు లేయా. తండ్రి దగ్గర పంచాయతీ పెట్టలేదు, గ్రామ పెద్దల దగ్గర పంచాయతీ పెట్టలేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు, కోర్టులో కేసులు పెట్టలేదు భర్త మీద. నా తండ్రి, నా దేవుడు నా వెనకున్నాడు, నా దేవుడు నా భర్తను మారుస్తాడు. ఈరోజు స్త్రీ అండి చిన్న గొడవ రాగానే పరిగెత్తేస్తున్నారు. ఎక్కడికి? పోలీస్ స్టేషన్కి. 100 నొక్కి మా భర్త నన్ను కొట్టేస్తున్నాడు, నా భార్య నన్ను హింసిస్తుంది. ఏంటండి గొడవలు ఏంటండి బాబు కుటుంబాల్లో? దేవుడు ఏమి అర్థం అవటం లేదా? దేవుడు తోడుగా ఉంటాడని ఏమి నమ్మటం లేదా? దేవుడి పైన ఆనుకోవా? దేవుడిని విశ్వసించవా? దేవుడిని నమ్మవా? కుటుంబాన్ని కట్టిన దేవుడు కుటుంబాన్ని బాగు చేస్తాడన్న కనీస విశ్వాసం మర్చిపోయావా? ఎంత మంచిది లేదు తెలుసా? రూబేన్ అయిపోయాడు, షిమియోన్ అయిపోయాడు, 2 పిల్లలు అయిపోయారు. అయినా యాకోబు ప్రేమించడం లేదు. ఇంకా పిల్లల్ని కంటనే ఉంటుందండి. థర్డ్ కుమారుడు చదువుకుంటే తర్వాత టైం అయిపోతే తర్వాత లేవీని కంటదండి. 34 వచనంలో చివరికి వెళ్ళేసరికి లేవీని కంటది. 34 చివరి మాట చదువుతున్నాడు. అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టాను. 35 ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవా స్తుతించెదరు అనుకుని యోధా అని పేరు పెట్టాను. అప్పుడు ఆమె కానుపు ఉడికిపోయాను. ఎంతమంది పిల్లల్ని కనదో చెప్తున్నాను.
యాకోబు యొక్క 12 గోత్రాలలో మంచి మంచి గోత్రకర్తలందరినీ కన్నది ఈవిడే లేయా. ఎవరిని కన్నది? మొదటి కొడుకు పేరు ఏం పేరు? రూబేను. రెండో కొడుకు పేరు షిమ్యోను. మూడో కొడుకు పేరు లేవి. నాలుగో కొడుకు పేరు యోదా. లేవి గోత్రం అనగానే మీకు ఏం గుర్తొస్తా చెప్పండి? యాజకత్వం, సేవకులు. ఈ సేవకులందరికీ మూల పురుషుడిని కన్నది ఎవరు? లేయా. యోదా అనగానే ఎవరు గుర్తొస్తారు మీకు? మన రక్షకుడు యేసుప్రభు వచ్చింది ఏ గోత్రంలో చెప్పండి? యోదా గోత్రపు సింహం. దానికి మూల పురుషుడిని కన్నది ఎవరు? లేయా. అంటే దేవుడి ప్రణాళికలో యాకోబుకి లేయాకి పెళ్లి చేయాలి. లేవి లాంటోడిని, యోదా లాంటోడిని, ఇస్సాకారు లాంటోడిని, మంచి మంచి గోత్రాలన్నింటినీ కనాలని దేవుడు కోరుకుంటే ఆ తండ్రి సంకల్పం, ఆ తండ్రి ప్రణాళిక కుటుంబం పైన ఎరకని యాకోబు లేయాని ద్వేషిస్తున్నాడు. దేవుడు మాత్రం వెనకాలే వచ్చి తన ప్రణాళిక నా కుటుంబం పైన నెరవేర్చుకుంటూ వెళుతున్నాడు. మీరు పిల్లల్ని కనాలి, వాళ్ళు గోత్రకర్తలు అవ్వాలి, వాళ్ళ నుండి గోత్రాలు రావాలి, వాళ్ళ నుండి యోధా జనాంగం రావాలి. ఇది దేవుడు ప్రణాళిక కుటుంబం పైన. ఇది అర్థం కాలేదు యాకోబుకి. భార్యను ద్వేషిస్తున్నాడు. నేను భర్తలకు చెప్తున్నాను, మీ భార్యను మీతో జతపరిచింది దేవుడు. మీ గర్భం పండించింది మీ కుమారుడు కుమార్తెను ఇచ్చింది దేవుడు. మీరు సఖ్యతగా సమాధానంగా ఉంటే మీ గర్భాన్ని పుట్టిన పిల్లల ద్వారా దేవుడికి ఏదో సంకల్పం ఉంది, ఏదో పని ఉంది. అందుకు మీ గర్భాలను పండించాడు. మీరే కీచులాడుకుంటా ఉంటే, మీరే గొడవలు ఆడుకుంటా ఉంటే వాళ్ళెక్కడండి సేవకులు అవుతారు? వాళ్ళెక్కడండి దేవుడి పనిలో ఉంటారు? అర్థం కాని యాకోబు పాడు చేసుకుంటే, అర్థమైన లేయా బాగు చేసుకోవడానికి ట్రై చేస్తుంటే, కుటుంబాన్ని బాగు చేసుకోవాలనుకుంటున్న లేయాకు తోడుగా ఎవరు వస్తున్నారు? దేవుడు వస్తున్నాడు. పదా లేయా, కడదాం కుటుంబాన్ని, బాగు చేద్దాం నీ భర్తని. 4 పిల్లల్ని కన్నది, కడుపుడికిపోయింది. రాహేలు మాత్రం ఎలా ఉండిపోయింది? గుడ్రాలుగా ఉండిపోయింది. ఇప్పుడు చెప్తాను అసలు కదా. 4 పిల్లల్ని అక్క కనేస్తే చెల్లికి ఎలాగుంటుంది చెప్పండి? చెల్లికి ఎలాగుంటుంది? ఈర్ష్య లోపల నుంచి, ద్వేషం ఎవరి మీద? అక్క మీద. అక్క మీద ద్వేషంతో అక్కనేమి అనలేక ఎవరు తిడుతుందో తెలుసా? యాకోబు మీద పడిపోద్ది. కిందకి వెళ్ళేసరికి 30వ అధ్యాయంలో యాకోబు, రాహేలు వెళ్ళి గొడవండి యాకోబు మీద. యాకోబు, నా అక్కకి పిల్లల్ని కంటావు, నాకు పిల్లల్ని కనవా? నా అక్కకి పిల్లల్ని ఇస్తానో నాకు పిల్లల్ని ఇవ్వంటది ఎవరు? రాహేలు. ఇప్పుడు ఒక మాట అడుగుతాను నేను, ఈ రాహేల్కి ఏమైనా బుద్ధి, బుర్ర, జ్ఞానం ఏమైనా ఉందంటారా? మీరు చెప్పండి. ఎందుకు ఇవ్వలేదు పెళ్ళికంటే? ఇదే, ఈ రాహేలుకి జ్ఞానం లేదు, బుద్ధి లేదు, దేవుడు అంటే నమ్మకం లేదు. ఏమంటే ఇలా తిడుతున్నారు ఏంటంటే అనుకుంటారేమో. ముందుగా చెప్తాను, అమ్మగారి చరిత్ర కూడా చెప్తాను ఈరోజు మీకు. అసలు దేవుడు నమ్మదండి రాహేలు. దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడి పైన ఆనుకోదు, దేవుడు అంటే విశ్వాసం లేదు. రూపం ఉంది కానీ ఏమి లేదు, గుణం లేదు. లేయాకి రూపం లేదు కానీ ఏముంది? గుణం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. నీకు కరెక్ట్ లేయనే అనుకున్నాడు యాకోబుకి దేవుడు. అమ్మమ్మ నాకు ఈవిడ బాగుందని ఈవిడ వెనకాల వెళ్తున్నాడు. వద్దునైనా నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది, వద్దునైనా నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఎవరు? రాహేలు. వచ్చి గొడవాడుతుందండి 30వ అధ్యాయంలో, నాకు పిల్లల్ని ఇస్తావా లేదా అంటుంది. అప్పుడు యాకోబుకి అప్పుడు కానీ అర్థం అవ్వలేదు గురువు గారికి సీను. అమ్మ నాయనో, గయ్యాలని పెళ్లి చేసుకున్నాను అనమాట నేను. ఎందుకంటే ద్వేషిస్తున్నా, గొడవ పెట్టిన ఆవిడెక్కడ, ప్రేమిస్తున్నా మీదడిపోయి రక్కేస్తున్నా ఈవిడెక్కడ చెప్పండి? ఇప్పుడు గయ్యలా కాదా? నెమ్మదిగా అర్థమైంది గురువు గారికి. ఎవరికి? యాకోబుకి. యాకోబు అంటున్నాడు, నిన్ను ఏమనాలో నాకు అర్థం అవ్వట్లేదు రాహేలు. దేవుడి పిల్లల్ని ఇవ్వడానికి నేను ఇస్తానా, దేవుడు ఇస్తాడా? దేవుడు ఇస్తాడు. చదువుతారా? 2వ వచనం అనుకుంటాను చూడండి. 30వ అధ్యాయం 2వ వచనం ఉంది. ఆదికాండం 30వ అధ్యాయం 2వ వచనం. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలము ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా? చూసారా, నన్నెందుకు దేవుడి స్థానంలో పెడతానా? మూర్ఖురాలా. బిడ్డలు ఇవ్వాల్సింది ఎవరు? దేవుడు కదా. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అంటే మొత్తం మీద అక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్పాలా? ఏం జరుగుతుంది? మంచి ఫైట్ జరుగుతుందండి. ఎవరి మధ్య? అమర ప్రేమికుల మధ్య ఫైటింగ్. 14 సంవత్సరాలు కొలువు చేసిన ఆవిడ, అంతే కదండి, ముందేడు తర్వాత 7, 14 ఏళ్ళు కొలువు చేసిన ఆవిడ గొడవ. యాకోబు పిల్లలు ఇస్తామనేది. యాకోబు ఎవడు తలపోటుగా మారిపోయిందండి రాహేలు. తలపోటుగా మారిపోయింది. ఈ తలపోటు క్యాండిడేట్ అనే దేవుడు ఎవరి నుంచి పెళ్లి చేశాడు యాకోబుకి? రాహేల్ నుంచి. బాగా వినండి, అదే ప్రారంభంలో చెప్పాను నేను.
చాలా మందికి భర్తలండి ఇంట్లో ఉంటారండి. జరుగుతున్నా చెప్తున్నాను నేను. భర్త ఇంట్లో ఉంటాడు, భర్తను జతపరిచాడు, భర్తతో కాపురం చేయాలి, భర్తతోనే జీవితం పంచుకోవాలి, భర్తే జీవితమై బ్రతకాలి. కానీ ప్రజెంట్ సొసైటీ ఎలా ఉందంటేనండి, కుటుంబం, భార్య, భర్త విలువలు లేవండి. అక్రమ సంబంధాలు పేటరేగిపోతున్నాయి. పల్లెలు మొదలుకొని పట్టణాల వరకు మీరు ఏ టీవీ ఛానల్ ఓపెన్ చేసినా అన్ని మీకు ఏం కనపడుతున్నాయి చెప్పండి? వార్తలు ఏం కనపడుతున్నాయి? అక్రమ సంబంధాలు. తెలుగులో కొన్ని ప్రోగ్రామ్స్ వస్తాయండి, బ్రతుకు జట్కా బండి, ఇంకా చెప్పండి కొన్ని పేర్లు ఏమైనా గుర్తొచ్చిన వాళ్ళు. రచ్చబండ, ఇంకా ఏదో ఆవిడ సుమలత గారి ప్రోగ్రాం ఏదో వచ్చిందండి. మొత్తం మీద ఈ ప్రోగ్రామ్స్లో అన్నట్లు కేసులేంటి చెప్పండి నాకు. కేసులేంటి? అక్కడికి వచ్చిన భార్య భర్తల మధ్యలో వచ్చిన గొడవ ఏంటని అడుగుతున్నాను. ఏంటి కేసులేంటి చెప్పండి? అక్రమ సంబంధాలు. భర్తగా నేను ఉన్నాను, మరొకటిని తీసుకుని వెళ్ళిపోయింది. భార్యగా నేను ఉన్నాను, మరొక ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు. ఈయన గొడవలు ఇక్కడ చెప్తే జాగ్రత్తగా వినండి. దేవుడు జతపరిచిన తర్వాత, దేవుడు ఇద్దరిని ఒకటి చేసిన తర్వాత జీవితకాలం భర్తతో ఉండాలి, జీవితకాలం ఆ భార్యతో ఉండాలి. కానీ ఈరోజు లోకంలో కొంతమందిని ఎలా మారిపోయారంటే, భార్య ఇంట్లో ఉన్న, భర్త ఇంట్లో ఉన్న వేరే వారి వైపు చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు చెప్తాను. ఇక్కడ కారణం ఉంది. మీకు తెలియని ఒక మాయ ఉంటుంది అక్కడ. ఏంటి మాయ అంటే, భర్త అనేసరికి తెల్లవారుజామున లేచిపోతాడు, త్వరగా రెడీ అయిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోవడానికి? ఉద్యోగానికి వెళ్ళిపోవడానికి. పని బిజీలో ఉంటాడు. ఎందుకు పనికి వెళ్ళాలి అంటే, ఆ పని వస్తేనే కానీ రెంట కట్టలేం, ఆ జీతం వస్తేనే కానీ బిడ్డకి, పిల్లలకి, ఈవిడికి తిండి జరగదు, పోషణ జరగదు, ఏమైనా కావాలంటే కొనడానికి జరగదు. ఈయన టెన్షన్లో ఈయన ఉంటాడు. చాలామంది భార్యలు అంటున్నారు, నా భర్త నన్ను సరిగా పట్టించుకోడండి. ఎందుకమ్మా నువ్వు వాడు మాయలో పడిపోయావు అంటే ఇప్పుడు చెప్పే సమాధానం ఏంటంటే, నా భర్త నన్ను పట్టించుకోడండి, కానీ వీడు రోజు నా ఇంటి చుట్టూ తిరిగి గులాబీ పూలు పట్టుకుని తిరిగేవాడండి. అన్నం తిన్నావా అని కూడా మా ఆయన అడగడండి. ఈడు అప్పుడప్పుడు టిఫిన్ పొట్లాలు పట్టుకొచ్చాడండి. అందుకే మా ఆయన్ని వదిలేసి నేను ఈడితో గులాబీ పూలును, టిఫిన్ పొట్లాలను, చిన్న చిన్న చెవులు, ముక్కులు కొంటే భర్తను వదిలేసేట ఎవరికైనా వెళ్ళిపోయిందట. ఏమన్నా నిజంగా ఇక్కడ అడగనా నేను? ఇవి అప్పుడప్పుడు పువ్వులు పట్టుకొచ్చేవాడు, అప్పుడప్పుడు టిఫిన్లు పట్టుకొచ్చేవాడు, చెవులీలు పట్టీలు కొనేవాడు. నిజంగా నీ మీద ప్రేమతో కొంటున్నాడా, నీ శరీరం మీద ప్రేమతో కొంటున్నాడా? వాడు కోరిక తీరే వరకు కొంటాడు. అవి కోరిక తీరిన తర్వాత తన్ని బయటికి గంటేస్తాడు. అప్పుడు ఎవరు గుర్తొస్తారు మళ్ళీ తిరిగి? భర్త అనగానే బాధ్యత. నీకోసం కష్టపడుతున్నాడు, నీకోసం తెల్లవారుజామున లెగిసి వెళ్తున్నాడు. అందులో ప్రేమ కనపడలేదేంటి? పలకరిస్తే ప్రేమ, గులాబీ తీస్తే ప్రేమ. ఇదేంటండి మాయ కోరికలు కదండి ఇవి. ఈ అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు అందరి దగ్గర ఇదేనండి. ఇంట్లో భార్య అందంగా ఉంటుందండి, ఇంట్లో భార్య ఉంటుంది, వీడు అక్రమ సంబంధం పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఓ టీవీ ప్రోగ్రాంలోనండి ఒక పురుషుడిని అడిగారండి, ఒరే నీకు భార్యను కూర్చోబెట్టారు, అక్కడ ఎదురుకుండా అక్రమ సంబంధం పెట్టుకున్నామని కూర్చోబెట్టారు. నీకు మంచి భార్య ఉంది కదా, ఆవిడతో ఎందుకు వెళతావు అంటే వాడు అంటున్నాడు, నా కంటికి నా భార్య తప్ప మిగతా వాళ్ళు అందరూ అందంగా కనబడతారు అంటున్నాడు. చూడండి ఆన్సర్ ఎలాగుందో. అక్రమ సంబంధం పెట్టుకుని ఎవరినైనా మీరు అడగండి, ఎందుకు అక్రమ సంబంధం పెట్టుకున్నామంటే, ఈవిడ బాగోదండి, బోరు కూడా వేసిందండి, చిరాకు, నైటీలు వేసుకుని తిరుగుతుందండి ఇంట్లో. మరి ఇంట్లో నైటీలు వేసుకుని తిరగకపోతే పొడి చీరలు కట్టుకుని నగలేసుకుని తిరుగుతుంది ఆ ఇంట్లో పని చేసుకుని ఆవిడ. పిచ్చి పట్టింది లోకానికి. అక్రమ సంబంధం పాపం. పరాయి స్త్రీని మోహపు చూపుతో సైతం చూస్తే దేవుడు చంపేస్తాడు. ఏమంటే జారత్వం జరిగించే వాళ్ళ గురించి, వ్యభిచారం గురించి జరిగించే వాళ్ళ గురించి బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? ఒరే ఏ పాపమైనా బయట జరుగుతుందేమో కానీ వ్యభిచరించేవాడు సొంత దేహంతో వ్యభిచారం చేస్తాడు. అది నా దేవాలయం, ఆ దేహాన్ని పాడు చేసావా నేను నిన్నేం చేస్తాను? వాడు భయం ఉన్నవాడు పరాయి స్త్రీ వంక చూస్తాడా? భయం ఉన్నవాడు పరాయి పురుషుడు వంక ఈ స్త్రీ చూస్తుందా? ప్రేమించకపోతే అక్రమ సంబంధాలు పెట్టేసుకుంటావా? ప్రేమించకపోతే అందంగా కనపట్టలేదని అక్రమ సంబంధాలు పెట్టేసుకుంటావా? ఏమంటే ఏమన్నా అలా తప్పుడుగా ఆలోచించిందా? నా భర్త నన్ను ప్రేమించడం లేదు కనుక, నా భర్త నన్ను ద్వేషిస్తున్నాడు కనుక నేను యాకోబును వదిలేస్తాను, ఇంకొక అతను పెళ్లి చేసుకుంటాను అనుకుంది లేయా? కుదరదు.
ఒకటో బిడ్డ, రెండో బిడ్డ, మూడో బిడ్డ, నాలుగో బిడ్డ, 4 బిడ్డలను కన్నదంటే 4 సంవత్సరాలు భర్తను మార్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ప్రయత్నించింది, గెలుపొందింది. మళ్ళా చెప్తున్నాను, ప్రయత్నించి గెలిచింది లేయా. భర్తగా యాకోబు ప్రేమనంతా పొందుకుంది లేయా. ఏమండి, చిన్న చిన్న కారణాలకు అక్రమ సంబంధాలు పెట్టుకుని భార్యను వదిలేసేవాళ్ళు, భర్తను వదిలేసేవాళ్ళు ఎంతమంది సొసైటీలో కనపడుతున్నారు. ఎవడి లేయా పాద ధూళికి కూడా వాళ్ళ జీవితాలు సరిపోతాయి? మీరు చెప్పండి. ఇప్పుడు ద్వేషిస్తున్న భర్తను, బిడ్డల్ని కానీ మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. సంవత్సరాల భర్త మార్పు కోసం దేవుడికి ప్రార్థనలు చేస్తూ దేవుడి సహాయంతో తన కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది తప్ప అక్రమ సంబంధాల వైపు చూడలేదు. తన కుటుంబాన్ని అల్లరి చేసుకోలేదు. భర్త మంచివాడు కదని ఎవరికి చెప్పలేదు. ఎక్కడా గొడవ చేయలేదు. కానీ రాహేలు మాత్రం బిడ్డలు కలగకపోయేసరికి ఎవరి మీద గొడవ పడుతుంది? దేవుడి మీదే గొడవ. ఒక రకంగా చెప్పాలంటే, నాకు బిడ్డలను ఇయ్యని భర్తను అడుగుతుంది తప్ప దేవుడిని అడుగుతుందా రాహేలు? ఏమైనా అడగదు. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. లేయ గర్భం ఉడికిపోయింది. చదువుకున్న తర్వాత ఇంకా చాలా చెప్పాలి, టైం అయిపోతుంది. లేయ గర్భం ఉడికిపోయింది. తర్వాత నిజంగా లేయ దాసినిచ్చి పెళ్లి చేసింది. మళ్ళీ ఇక్కడ ముందు జరిగింది ఒకటి చెప్పాలి మీకు. రాహేలుకి ఎప్పుడైతే పిల్లలు పుట్టడం లేదో చెల్లికి, రాహేలు ఏమని సలహా ఇచ్చిందో తెలుసండి యాకోబుకి? నువ్వు నాకు పిల్లల్ని కనవు, నాకు ఎలాగో పిల్లలు పుట్టడం లేదు, నేను గొడ్డలను అయిపోయాను కనుక ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే నీకు మరో పెళ్ళి చేయాలనుకుంటున్నాను. ఎవరికి? అప్పటికి ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయి? 2 పెళ్ళిళ్ళు. 3వ పెళ్లి చేస్తానంటుంది. ఎవరు? రాహేలు. ఎవరినిచ్చి పెళ్లి చేస్తాను తెలుసా? నాకు ఒక దాసు ఉంది, దాన్నిచ్చి నీకు పెళ్లి చేస్తాను, దానికి పుట్టే పిల్లలు నా పిల్లలు అవుతారు కనుక రెడీ అవ్వు. ఏ పెళ్ళికి? ఏమంటే ఇప్పుడు లేయే పరిస్థితి ఏంటో చెప్పాలి నాకు. ఒక స్త్రీ ఉంటేనే, ఒక భార్య ఉంటేనే, రాహేలు ఉంటేనే తనను పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఎన్నో పెళ్లి చేస్తుంది? మళ్ళీ 3వ పెళ్లి. అసలు లేయ మనసు ఏమైపోతుంది? మీరు చెప్పండి. నాకెంత అన్యాయం చేస్తున్నారా మీరు? అసలు నన్నే ప్రేమించడం లేదు నా భర్త అంటే 2వ పెళ్లి 3వ పెళ్లి తీసుకెళ్తున్నావా? కుమిలిపోయిందండి. కానీ దేవుడి పైన విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. ప్రయత్నించిందండి. ప్రయత్నిస్తూనే ఉంది. తర్వాత చదువుకోండి. తర్వాత తను కూడా లేయ కూడా తన దాసులనిచ్చి పెళ్లి చేస్తుంది, పిల్లలు పుడతారు. ఎవడు లేయ మొత్తం మీద ఎంతమంది పిల్లల్ని కన్నదో చెప్తాను, రాసుకోండి. మీకు గోత్రాలు కరెక్ట్గా విడిపోవాలంటే లేయ ఎంతమందిని కన్నది, రాహేలు ఎంతమందిని కన్నది, పిల్లలు ఎవరెవరి పిల్లలు మీకు తెలియాలి. లేయ పిల్లలు చెప్పాను కదా, రూబేను, షిమియోను, లేవి, యోధా. తర్వాత ఇస్సాకారు, జెబూలూను, ఒక 2 దాసి పిల్లలు. అలాగే దేనా అనే ఒక కుమార్తెని కంటదండి. మొత్తం మీద సుమారుగానండి 1, 2, 3, 4, 5, 6, 7 తర్వాత దాసి పిల్లలు గాదు, ఆషేరు. మొత్తం మీద అంటే 9 మంది పిల్లలను కన్నదండి. దాసి పిల్లలు ఇద్దరితో కలిపి లేయ యాకోబుకి ఇచ్చిన సంతానం ఎంతమంది? 9 మంది కుమార్తెతో కలిపి. కొద్ది కాలానికి దేవుడు యాకోబుని బట్టి ఆమె గర్భాన్ని కూడా తెరిచాడు. ఎవరి గర్భాన్ని? రాహేలు గర్భాన్ని. ఎంతమంది పిల్లల్ని కన్నదో తెలుసా? 2 పిల్లలు. రాహేలు పిల్లలు ఎవరో తెలుసా? మీరు చదువుకుంటారు చరిత్రలో. యోసేపు అలాగే బెన్యామీను, వీళ్ళిద్దరూ రాహేలు పిల్లలు. తర్వాత ఇవి దాసికి పుట్టిన పిల్లలండి. రాహేలు దాసి పిల్లలు దాను, నఫ్తాలి. మొత్తం మీద 12 మంది కొడుకులు, ఒక కుమార్తె. ఎక్కువ మంది పిల్లల్ని కన్నది ఎవరు చెప్పండి? లేయ. ఎక్కువ మంది పిల్లల్ని ఇచ్చింది ఎవరికి? లేయకే. ఇద్దరిని ఇచ్చాడండి రాహేలుకి. అది యాకోబు బాధ చూడలేక, వాళ్ళ మధ్యలో ఫైటింగ్లు చూడలేక. ఇప్పుడు ఓవరాల్గా మొత్తం మీద పిల్లలు పుట్టేశారు. కొద్ది రోజులకి దేవుడు యాకోబుని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాడు. ముగించేస్తాను, జాగ్రత్తగా వినాలి చివరి ఘట్టం. అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాడండి. వెళ్ళిపోమని చెప్పిన తర్వాత యాకోబు బయలుదేరిపోయాడు. తనకున్న సంతానం, తనకున్న ఆస్తి, సర్వస్వం ఆ మామ ఇంటి దగ్గర నుంచి మొత్తం తీసుకుని బయలుదేరిపోయాడు. స్త్రీలను ఇప్పుడు అడుగుతున్నాను నేను. యాకోబు బయలుదేరిపోతున్నాడు. తన మామ ఆ దేశం నుండి తన సొంత దేశానికి వెళ్ళిపోతున్నప్పుడు ఎవరు వెనకాల వెళ్తారు చెప్పండి? వెనకాల వెళ్ళడానికి ఎవరు సిద్ధపడతారు? రాహేలును ప్రేమిస్తున్నాడు కనుక రాహేలు పిల్లలు తయారవుతారు. ఏమండి, ఆ పరిస్థితుల్లో, లేయ పరిస్థితుల్లో కనుక మీరుంటే, మీ సొంత దేశాన్ని విడిచిపెట్టి ప్రేమించని భర్త వెనకాల పిల్లల్ని, ఆస్తిని తీసుకుని మీరు వెళ్తారా వేరే దేశానికి?
ఏ స్త్రీ అయినా వెళ్తుందండి? అసలు ఇక్కడ మా నాన్న కళ్ళ ముందు ఉంటేనే ప్రేమించడం లేదు, వేరే దేశానికి తీసుకెళ్ళి నన్ను ఏం చేస్తాడో ఇలా ఆలోచిస్తుంది ఏ స్త్రీ అయినా. కానీ లేయా ఏం చేసిందో తెలుసా? అమ్మా, దేవుడు నన్ను మీ దేశం నుండి, మీ ప్రాంతం నుండి, మీ గ్రామం నుండి మా దేశానికి వెళ్ళిపోమన్నాడు. నేను పారిపోయి వచ్చాను కదా మా అన్న దగ్గర నుంచి, ఏసావు దగ్గర నుంచి. అక్కడికి వెళ్ళిపోమన్నాడు మా దేశానికి దేవుడు అనగానే, అవునండి మీరు వెళ్ళిపోతున్నారు కదా, మీ భార్యని కదా, నేను కూడా మీ వెనకాలే వచ్చేస్తాను. ఎంత మంచి భార్య చూడండి. ప్రేమించని భర్త వెనకాల తనకు పుట్టిన పిల్లలందరినీ తీసుకునండి, మీరు ఎక్కడుంటే నేను అక్కడేనండి, మీరు ఏ దేశం అయితే నాదే ఆ దేశమేనండి, మీది ఏ కుటుంబం అయితే నాదే ఆ కుటుంబమేనండి. ద్వేషిస్తున్న భర్త వెనకాల లేయ పిల్లలందరినీ, ఆస్తిని అంతా తీసుకుని బయలుదేరింది. ఇప్పుడు చెప్తాను అసలు ట్విస్ట్. ఆ రోజు ప్రయాణాలు ఎలాగుంటాయి? ఇప్పుడులాగా ఆటోలు, బస్సులు, కార్లు ఏమి లేవు కదా. ప్రయాణం ఎలా చెప్పండి అప్పుడు ఆ రోజుల్లో? గాడిద, కాలినడక, గుర్రాలు, బరువులు మోయడానికి గాడిదలు, ఇంకా కాళ్ళు లాగితే గాడిద ఎక్కడం, లేదంటే నడుచుకుంటూ పోవటం. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అందరూ బయలుదేరారు. ఎవరెవరు బయలుదేరారు? యాకోబు, రాహేలు, లేయా, అలాగే తర్వాత పెళ్ళైన 2 దాసులు, మొత్తం భార్యలు, ఏమంటే తనకున్న ఆస్తి, గొర్రెలు, మేకలు, అదే కదా ఆ రోజు ఆస్తి, మందలు. ఆ మందలు మొత్తం తీసుకుని, పిల్లలందరినీ తీసుకుని, పుట్టిన పిల్లలందరినీ తీసుకుని యాకోబు బయలుదేరాడు. జాగ్రత్తగా వినండి. మొత్తం మీద మందలన్నీ నడుచుకుని పోతున్నాయి. పోయేటప్పుడు మార్గం మధ్యలో యాకోబుకి ఒక డౌట్ వచ్చింది. ఏం డౌటు? ఇప్పుడు వెళుతున్నది ఏ దేశానికి? సొంత దేశానికి. ఆ దేశం నుంచి వచ్చేటప్పుడు యాకోబు ఏం చేశాడు? అన్నకి మోసం చేసి వచ్చాడు. ఏసావుని మోసం చేశాడా? చేశాడు. ఇప్పుడు వెళ్తున్నది ఎక్కడికి? ఇప్పుడు అక్కడికే. ఇప్పుడు అన్న ఏం చేస్తాడోనన్న భయం ఉంది ఎవరిలో? యాకోబులో. ఒకవేళ మా అన్న ఎదురుపడితే, ఆ రోజు ఆశీర్వాదాలన్నీ కొట్టేసి నన్ను మోసం చేసి వెళ్ళిపోయావు కదని నన్ను చంపడానికి వస్తాడేమో మా అన్నయ్య. కానీ ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఓ పని చేద్దాం అనుకుని, ఒకవేళ మా అన్నయ్య సైన్యాన్ని వేసుకుని ఎదురుగ్గా వస్తే ముందు ఎవరిని చంపేస్తాడు చెప్పండి? ఫస్ట్ లైన్లో ఎవరుంటే వాళ్ళని కదా చంపుతాడు. ఫస్ట్ ఎవరు ఎదురుపడితే వాళ్ళని కదా చంపుతాడు. రైట్. ఇప్పుడు ముందుగా ఉన్న వాళ్ళని చంపేస్తాడు కనుక ముందు ఎవరిని పెడదామని ఆలోచించాడు. ఎవరిని పెట్టాడు తెలుసా? దాసులను పెట్టాడండి. అంటే మా అన్నయ్య సైన్యంతో వచ్చి చంపేస్తే ఎవరిని చంపేయాలి ముందు? దాసులు. చచ్చిపోతే చచ్చిపోయినాడు, దాసులు కదా. తర్వాత లైన్లో ఎవరిని పెట్టాడు తెలుసా? లేయాని, లేయా పిల్లల్ని పెట్టాడండి. అంటే మా అన్నయ్య వచ్చి చంపేస్తే ఎవరిని చంపేసినా పర్లేదు, ఇప్పుడు లేయాని చంపేసినా పర్వాలేదు, అమ్మగారు మాత్రం నేను సేఫ్గా ఉండాలి. ఎవరు? చూసారండి ఎంత దుర్మార్గం ఇది, ఎంత అన్యాయం అండి ఇది. తిడతన్నా, రంకిలేస్తున్నా, నువ్వు ఏమండి ఎన్ని గొడవలు చేస్తున్నా పక్కన మాత్రం ఎవరు ఉండాలట? అమ్మగారు. లేయ మాత్రం నువ్వు ముందుండమ్మా అన్నట్టు. ఏమండి ఏ భార్య అయినా, మొదటి భార్య, అంతమంది పిల్లల్ని కన్నది, ప్రేమ కోసం ఎదురు చూస్తున్న భార్య, నువ్వు ముందుండు మా అన్నయ్య చంపేస్తే నువ్వే చచ్చిపోవాలంటే ఏమండి ఏ భార్య అయినా ఒప్పుకుంటుందా? కానీ లేయ ఒప్పుకుంటుందండి. మంచి భార్య అండి. అవునండి మీరు ముందుండమంటారా? ఓకేనండి. నిజంగానండి, భర్త చెబుతున్న ప్రతి మాటకు లోబడిన లేయను చూసండి పిచ్చోడైపోయాడు తర్వాత యాకోబు. లేయ విషయంలో ఏడ్చాడు. లేయ చచ్చిపోయినందుకు ఏడ్చాడండి, కుమ్మిలి ఏడ్చాడండి. చాలా సంవత్సరాలకి ఆవిడ ప్రేమ, ఆవిడలో ఉన్న భక్తి, లేయలో ఉన్న దేవుడి పైన విశ్వాసం నెమ్మదిగా అర్థమయ్యాయి యాకోబుకి. చదివిస్తాను, అది ఎక్కడుందండి అనుకుంటారు కదా మీరు. ఒకసారి ఆదికాండం తీయండి. ఆదికాండము 31వ అధ్యాయము, ఏమండి 16 చూడండి. 31వ అధ్యాయం 16 వచనం. దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలది అయినున్నది కదా. కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లే చేయుమని అతనికి ఉత్తరమియ్యగా, యాకోబు లేచి తన కుమారులను, తన భార్యలను ఒంటెల మీద నెక్కించి కానాను దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకునొద్దకు వెళ్ళుటకు తన పశువులన్నిటినీ తాను సంపాదించిన సంపద యావత్తును పద్దనారాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని పోయెను. లాబాను తన గొర్రెల పొచ్చు ఇక్కడ ఆగండి.
మొత్తం తీసుకుని బయలుదేరాడా. ఇప్పుడు లేయా బయలుదేరిపోయింది. పైన ఉంటుంది, అది ఎక్కడ 13వ వచనంలో ఉంటుంది. 13, 14 అండి. 14 చూడండి. అందుకు రాహేలును లేయాయు ఇంకా మా తండ్రి ఏంట మాకు పాలు పంపులు ఎక్కడివి? అతడు మమ్మను అన్యులుగా చూచుటలేదా? అతడు మమ్మను అమ్మివేసి మాకు రావలసిన ద్రవ్యమును బొత్తుగా తినివేసిన. ఏమంటే లేయా రాహేలు ఇద్దరు బయలుదేరిపోయారట. ఇక్కడ జరిగింది ఒకటి చెప్పాలి ముందు. ఆ చంపడం సీన్ కంటే ముందు ఒకటి జరిగింది. ఏంటంటే అందరు బయలుదేరిపోతున్నారు, లేయా రాహేలు అందరు బయలుదేరిపోతున్నారు. లేయా పిల్లల్ని తీసుకుని ప్రార్థన చేసుకుని బయలుదేరింది. కానీ రాహేలు ఏం పట్టుకెళ్ళింది తెలుసండి? కిందకి చదవండి, అక్కడ 19వ వచనం. లాబాను తన గొర్రె బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఎంటనున్న గృహదేవతలను దొంగిలిను. బాగా ఆగండి. రాహేలు ఏం దొంగిలించిందంట? తండ్రి ఇంట్లో గృహదేవతలను దొంగిలించి, నేను మా ఆయనతో పాటు వెళ్ళిపోతానని కనుక నేను ఎవరిని పట్టుకుని వెళ్ళాలి? ఇప్పుడు గృహదేవతలను పట్టుకుని వెళుతుంది. అంటే సృష్టికర్త అయిన యెహోవాను రాహేలు నమ్మిందా? ఎందుకు పెళ్లి చేయలేదు చెప్పండి రాహేలునిచ్చి ఇప్పుడు యాకోబుకి? ఈవిడ దేవుణ్ణి నమ్మదు. ఒకవేళ నమ్ముంటే నాకు పిల్లల్ని ఇయ్యని యాకోబుని అడుగుతుందా? లేయా అడిగినట్టుగా దేవుణ్ణి అడుగుతుందా? దేవుణ్ణి అడుగుతుంది. గృహదేవతలను దొంగిలించిందండి. తర్వాత చదువుకోండి. ఈ విషయంలో లాబాను వచ్చి పెద్ద గొడవ చేశాడు యాకోబు మీద. నువ్వు దొంగవి, నువ్వు మంచోడు కాదు, నా ఇంట అన్ని సంవత్సరాలు ఉండి నా గృహదేవతలను దొంగిలించుకుని వెళ్ళిపోతావని పెద్ద గొడవ చేశాడు. అంటే ఇప్పుడు యాకోబు కుటుంబంలో వస్తున్న ప్రతి సమస్యకు కారకురాలుగా ఎవరు కనపడుతున్నారు మీకు? రాహేలు. లేయా వల్ల ఏమైనా ఇబ్బందులు కనపడుతున్నాయి యాకోబుకి? కనపడవు. కారణం ఆవిడ గుణవతి, శాంతంగా ఉండే మంచి భార్య, దేవుడి పైన ఆనుకున్న భార్య. ఏ గొడవ లేదు. దేవుడు రమ్మన్న చోటికల్లా వెనకాల వస్తుంది. 33వ అధ్యాయానికి రండి. 33వ అధ్యాయం 33కి వచ్చేయండి. ఇందాక నేను చెప్పిన సందర్భం ఇక్కడ ఉంటుంది. 33కి వచ్చేసరికి ఏమండి ఎవరిని ముందు పెడుతున్నాడు చూడండి. 33వ అధ్యాయం. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు, ఆదికాండం 33వ అధ్యాయం 1వ వచనం. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏసావు అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండిరి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలుకును 2 దాసీదాసులను పంపి అప్పగించెను. తర్వాత అతడు ముందర దాసీలను, ఫస్ట్ లైన్లో ఎవరిని పెట్టాడట? దాసీలను. నెక్స్ట్ వారి పిల్లలను, వారి వెనుక లేయాను ఆమె పిల్లలను. చూసారండి? ముందు మా అన్నయ్య వచ్చి చంపేస్తే ఎవరిని చంపేలా? దాసిని, దాసి పిల్లల్ని. తర్వాత ఎవరిని చంపినా పర్వాలేదు, లేయాను లేయ పిల్లలను. ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి. అంటే అందరికంటే చివర్లో ఎవరిని ఉంచుకున్నాడు? ఏమండి ఇక్కడికి యాకోబు రాహేలు, ఏమండి యాకోబు లేయాని ఏమన్నా ప్రేమిస్తున్నాడా? చచ్చిపోతే లేయా చచ్చిపోయిన ఏంటి? ఇంతమంది పిల్లల కన్నా ప్రేమించని భర్తను ఏనాడు విడిచిపెట్టని భార్య. సరేనండి, మీరు ముందుండమంటే ఉంటానండి. ముందే ఉంది. అదృష్టవశాత్తు ఏమండి అక్కడ మారణకాండ ఏం జరగలేదు. ఏసావు చంపాడు ఎవరినైనా? చంపలేదండి. యాకోబుని ప్రేమించాడు, ఇద్దరు ఒకటైపోయారు. ఆ విధంగా ఆవిడ బ్రతికిపోయింది. ఈ క్రమంలోనండి చివరికి మార్గం మధ్యలో ముందు చచ్చిపోయింది ఎవరో తెలుసా? రాహేల్ చచ్చిపోయింది. చివరి బిడ్డను కంటూ చచ్చిపోయిందండి. రాహేల్ని ఏం చేశాడు చూడండి ఒకసారి. ఇది చదవాలి మీరు, తర్వాత చెప్తాను ఇది ఎందుకు చదివిస్తున్నానో. 35వ అధ్యాయం 18వ వచనం చూడండి. 35వ అధ్యాయం 18వ వచనం. ఆమె మృతి పొందెను. ఎవరు మృతి పొందారు ఇక్కడ? 35వ అధ్యాయం 18వ వచనంలో రాహేల్ చచ్చిపోయింది. పైన ఉంటుంది ఆ విషయం, ప్రసవిస్తూ చచ్చిపోద్ది. 18. ఆమె మృతి పొందెను, ప్రాణము పోచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. అట్లు రాహేలు మృతి నొంది బెత్లెహేము ఎఫ్రతా మార్గమున. ఎక్కడ పాతి పెట్టబడింది? బెత్లెహేము ఎఫ్రతా మార్గమున. మార్గము అనగానే ఆయన ప్రయాణిస్తున్న దారిలో మధ్యలో పాతి పెట్టేశాడు. ఎవరిని? రాహేల్ని. ఇది మనసులో పెట్టుకోండి. కొద్ది కాలానికి యాకోబు వృద్ధాప్యానికి వచ్చాడు. లేయా కూడా వృద్ధురాలైపోయింది. లేయా మరణించింది. లేయాను మాత్రం ఏం చేస్తున్నాడు చూడండి. 49వ అధ్యాయానికి రండి. 49కి రండి. 49వ అధ్యాయం ఆదికాండం 49వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండము 49వ అధ్యాయం 28వ వచనం. ఇవన్నీ ఇశ్రాయేలు 12 గోత్రములు. ఇది 49వ అధ్యాయం అనేసరికి మీకు తెలుసు కదండి. అందరిని పిలుస్తాడు యాకోబు చచ్చిపోయే ముందు. పిల్లలందరినీ పిలిచి చెప్పవలసినవన్నీ పిల్లలకి చెప్తాడు.
చెప్పి ఏమంటున్నాడు చూడండి. వారి తండ్రి వారిని దీవించి వారితో చెప్పినది ఇదే, ఎవరి దీవెలను చొప్పున వారిని దీవించెను. తరువాత అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇట్లనెను, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. హిత్తీయుడైన ఎఫ్రోను భూమి యందున్న గుహలో నా తండ్రులు ఇక్కడి నుంచి జాగ్రత్త చదవండి. ఇదిగో ఒక భూమి ఉంది, ఆ గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి. నన్ను ఎక్కడ పాతి పెట్టాలో కూడా చెప్తున్నాడు. తర్వాత ఆ గుహ కనాను దేశం అందులో మమ్రే ఎదుట మక్ఫేల పొలములో ఉన్నది. అబ్రహాము దానిని ఆ పొలము హిత్తీయుడకు ఎఫ్రోన్ వద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా ఉంచెను. అక్కడనే, ఇక్కడ జాగ్రత్తగా ఉన్నాడు 31, అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన శారాను పాతిపెట్టిరి. జాగ్రత్తగా వినండి. వీళ్ళందరూ పూర్వీకులందరూ సమాధి చేయడానికి అబ్రహాం గారు బ్రతుకున్నప్పుడు ఒక స్థలం కొనేశాడు. అబ్రహాం చచ్చిపోయాడు. అబ్రహాంను అక్కడే పాతిపెట్టారు, ఆ గుహలో. నెక్స్ట్ ఆ పక్కన ఎవరిని పాతిపెట్టారట? శారాను పాతిపెట్టారు. తర్వాత ఇస్సాకును అతని భార్య అయిన రెబ్కాను అక్కడనే పాతిపెట్టిరి. అక్కడనే నేను లేయాను పాతిపెట్టి తిని. లేయాను ఎక్కడ పాతిపెట్టాడు యాకోబు? ఆ మక్ఫేల పొలం ఉంది కదా, గుహ ఉంది కదా, అబ్రహాము శారమ్మ ఒక చోటే ఉన్నాయి వాళ్ళ సమాధులు. తర్వాత ఇస్సాకు రెబ్కా ఒక చోటే ఉన్నాయి సమాధులు. అక్కడ నేను లేయాను పాతి పెట్టాను. లేయాను పాతి పెట్టాను కనుక నేను చచ్చిపోయిన తర్వాత నన్ను తీసుకెళ్ళి ఎక్కడ పాతి పెట్టాలి? లేయా పక్కన పాతి పెట్టాలి. ఇప్పుడు చెప్పండి, భార్యగా చివరికి ఎవరిని ఒప్పుకున్నాడు యాకోబు? బాగుందా? చివరికి లేయా రాహేలు ప్రేమను యాకోబు ప్రేమను సంపాదించిందా? భర్త ప్రేమను సంపాదించిందా? భార్య స్థానాన్ని సంపాదించిందా లేదా? మా ఇద్దరి సమాధులు ఒకే చోట ఉండాలి. ఎందుకంటే నా అసలు భార్య ఎవరో తెలుసా? లేయా. రాహేలేది మధ్యలో అంటుకుంది, మధ్యలోనే మార్గం మధ్యలో సమాధి అయిపోయింది. చివరికి నా భార్య ఎవరో తెలుసా? లేయా. చప్పట్లు కొడదామా? సాధించిందా లేదా? లేయాకి చప్పట్లు ఇవి. ఎవరికి చప్పట్లు ఇవి? చచ్చిపోయే టైంకి మొత్తం మీద భర్తను మార్చుకుంది, భర్త ప్రేమించేటట్టుగా చేసుకుంది. భార్య భర్తలం అంటే మేమిద్దరమే. సాధించిందా? సాధించింది. ఎవరి తోడుతో సాధించింది చెప్పండి? దేవుడి తోడుతో. కుమార్తెలారా, మీ కుటుంబాలు బాగాలేదా? లేయా అనుకున్నట్టుగా మీరు కూడా ఎవరి మీద అనుకోవాలి తెలుసా? దేవుడి మీద అనుకోండి. మీ భర్తలను బాగు చేస్తాడు, మీ కుటుంబాలను నిలబెడతాడు, మీ పిల్లల్ని నిలబెడతాడు, మీ కుటుంబాన్ని మంచి కుటుంబంగా మారుస్తాడు. యాకోబు కుటుంబం అనేసరికి 12 గోత్రాలు, ఇశ్రాయేలు గోత్రాలు. ఆ కుటుంబం అలా నిలబడింది అంటే భర్త ద్వేషిస్తున్నా, భర్త దూషిస్తున్నా ఆ శ్రమను ఓర్చుకుంది కనుక ఆ కుటుంబం ఏర్పడింది, ఆ కుటుంబం నిలబడింది. అదే లేయా ఒక భయంకరంగా మారిపోయి యాకోబుకు గొడవలాడి పిల్లలందరినీ పాడు చేసి కుటుంబాన్ని అంతా విడదీస్తే అసలు యాకోబు కుటుంబం ఏమైపోయింది మీరు చెప్పండి? పిల్లల గురించి ఆలోచించండి. దేవుడి పైన ఆనుకోండి. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. మీరు విశ్వాసంతో ఉండండి, నమ్మకంతో ఉండండి, మీ కుటుంబాలను కట్టుకోండి. లేదు అంటే కుటుంబాలు నాశనం అయిపోతే పరలోకంలో ఉన్న కన్న తండ్రి కూడా ఆ కుటుంబాలు పైన పెట్టుకున్న ప్రణాళికలన్నీ నాశనం అయిపోతాయి. దేవుడి ప్రణాళిక ఏంటి? యాకోబుకు లేయాకు పెళ్లి చేయాలి. ఒక వాళ్ళ గర్భంలో నుంచి పెద్ద పెద్ద గోత్రాలు, ఇస్సాకారు గోత్రాలు కానివ్వండి, దాను గోత్రం కానివ్వండి, ఎంతమంది పిల్లలైతే వచ్చారో అవన్నీ గోత్రాలు అండి. మీరు చదువుకున్న లేవి గోత్రం కానివ్వండి, మీరు చదువుకున్న రూబేను గోత్రం కానివ్వండి, మీరు చదువుకున్న ఆ యోధా గోత్రం కానివ్వండి, ఇంత పెద్ద పెద్ద గోత్రాలు, ఆ గోత్రాల పైన ప్రణాళిక, అందులో నుంచి రాజులు, అందులో నుంచి యేసుక్రీస్తుల వారు, యోధా జాతి, ఇశ్రాయేల్ జాతి, వీళ్ళందరూ రావాలి అంటే వీళ్ళ కుటుంబం బాగుండాలి, వీళ్ళ కుటుంబంలోంచి పిల్లలు రావాలి, వాళ్ళ తర్వాత జనాంగాలుగా మారిపోవాలి. ఇది యాకోబు కుటుంబం పైన దేవుడికున్న ప్రణాళిక. అది అర్థమైన లేయా కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తుంది. అది అర్థం కాని యాకోబు లేయాని ద్వేషించాడు. చివరికి దేవుడి మనసెరిగిన లేయా పిల్లల్ని కన్నది, యాకోబు దగ్గరే నిలబెట్టింది. చివరికి యాకోబు ప్రేమను పొందుకుంది. నీ కుటుంబం పైన దేవుడికి ఏ ప్రణాళిక ఉందో, నీ పిల్లల పైన దేవుడికి ఏ ప్రణాళిక ఉందో నువ్వు ఒక్కసారి ఆలోచించు. లేయలాగా భర్తలు కూడా చెప్తున్నాను, లేయనే కాదు, భర్తలుగా మీకు కూడా చదివించాను ఒక మాట. భర్తలారా, మీ భార్య అవిశ్వాసి అయితే మీ పరిశుద్ధ ప్రవర్తన వలన ఆమె కూడా ఏం తేవాలి? మీరు పవిత్రత, దేవుని వైపు. చివరిగా మాట చదివించి ముగించేస్తాను. ఇద్దరిని జతపరిచిందండి. మీ కుటుంబాన్ని మీరు కట్టుకుంటూ, మీ పిల్లల్ని మీరు కాపాడుకుంటూ, ఒకరిని ఒకరు పాపంలో పడిపోకుండా చూసుకోవడానికే కుటుంబంగా మీ ఇద్దరిని జతపరిచాడు. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం
చివరి మాట చదువుకుని ముగించుకుందాం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం, అందరు తీయండి, 10వ వచనం చదువుదాం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం చదవండి. వారు పడిపోయినను, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నారు. వారు పడిపోయినను ఒకడు తన తోటివాడిని లేవనెత్తును, అయితే ఒంటరివాడు పడిపోయిన ఎడల వానికి శ్రమ కలుగుతుంది. ఒంటరివాడు పడిపోయాడా శ్రమ కలుగుతుంది. ఇద్దరిని జత కలిపింది ఎందుకంటే ఒకరిని ఒకడు ఏం చేయాలట, లేవనెత్తుకుంటాడు, ఒకడినొకడు పడిపోకుండా చూసుకుంటాడు. మీ అందరికి ఒకటే మాట చెప్తున్నానండి చివరిగా, ఈ భూమి మీద చాలా కుటుంబాలు ఉన్నాయి, కానీ వాళ్ళు ఎవరికి దేవుడు సరిగా తెలీదు. సృష్టికర్త ఉన్నాడు అని, ఆయన పిల్లలు అని, మరణం తర్వాత మరో బ్రతికుందని, పిల్లలు దేవుడి కోసం పెంచాలి అని, పవిత్రంగా ఉండాలని, పరిశుద్ధంగా ఉండాలని, మరణం తర్వాత పరలోకం వెళ్ళాలని, ఇవన్నీ తెలియని కుటుంబాలు చాలా ఉన్నాయి. తెలిసిన కుటుంబాలు మీరే. దైవ జ్ఞానం ఉన్నది మీ దగ్గరే, బైబిల్ వచ్చింది మీ దగ్గరికే, రక్షణ వచ్చింది మీ దగ్గరికే. మీ కుటుంబాలే ఒక మాదిరికరంగా లేకపోతే, మీ కుటుంబాలే సఖ్యతతో లేకపోతే, మీ కుటుంబాన్ని చూసి ఏ కుటుంబం దేవుళ్ళలోకి వస్తుంది? మీ కుటుంబాన్ని చూసి ఏ కుటుంబం మారుతుంది? మీ కుటుంబాలే బాగోకపోతే మిమ్మల్ని మాదిరిగా పెట్టి ఏ కుటుంబాన్ని దేవుడు బాగు చేసుకోవాలి? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ప్రణాళిక, దేవుడు బాధ. గుడికెళ్తున్న మనమే తిట్టుకుంటుంటే, గుడికెళ్తున్న మనమే కొట్టుకుంటుంటే, గుడికెళ్తున్న మనమే ఆస్తుల కోసం విడిపోతుంటే, గుడికెళ్తున్న మనమే అక్రమ సంబంధాలు పెట్టుకుంటే, అసలు బయట ఉన్న అన్యజనుడు మనల్ని బట్టి ఏమి నేర్చుకోవాలి? మన కుటుంబం ఏం మాదిరి అవుతుంది లోకానికి? సందర్భం వచ్చింది కనుక ఒక మాట చూపిస్తాను. దేవుడు బాధ ఏమంటున్నాడు తెలుసండి దేవుడు బైబిల్లో? నేను భూమి మీద మీ కుటుంబాలను మాత్రమే ఎరుగుతును, మీరు బాగోలేరా, నా నామానికి అపకీర్తి. మిమ్మును బట్టియే కదా అన్ని జనుల మధ్య నా నామము దూషించబడుతుంది. ఏమంటే గుడికి వెళ్తున్న భార్య భర్త బజారుకు వచ్చి కొట్టుకుంటున్నారు అనుకోండి, మీరు ఎప్పుడైనా మీ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకుని ఎవరైనా వాక్యానికి రమ్మంటే వస్తాడా వాడు? మీరు చెప్పండి, వస్తాడా? మీ సంగతి మాకు తెలియదా? మీ ఫైటింగ్లు మాకు తెలియదా? మీ యుద్ధాలు మాకు తెలియదా? ఈరోజు భక్తి వచ్చేసిందా మీకు అంటాడా? చెప్పండి. ఆమోసు గ్రంథం దేవుడు బాధ చూపించాలి కదా, సందర్భం వచ్చింది కదా, ఇది చెప్పి ముగించేస్తాను. ఆమోసు గ్రంథం తీయండి, 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. ఐగుప్తు దేశము నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలులారా, ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. మిమ్మును గూర్చియు ఆయన రప్పించిన కుటుంబములను అందరిని గూర్చియు ఆయన సెలవిచ్చిన మాట ఆలకించండి. అదేమనగా ఇక్కడి నుంచి అండర్లైన్ చేసుకోండి. దేవుడు బాధ. భూమి మీద సకల వంశములు ఉన్నను మిమ్మును మాత్రమే అదండి. చాలా వంశాలు ఉన్నాయి భూమి మీద, చాలా కుటుంబాలు ఉన్నాయి భూమి మీద, కానీ నేను మిమ్మును మాత్రమే ఎరుగాను. మీరు మాత్రమే నా దగ్గరకు వస్తున్నారు, మీరు మాత్రమే నా గుడికి వస్తున్నారు, మీరు మాత్రమే నా ప్రార్థన చేస్తున్నారు, మీ చేతుల్లో మాత్రమే బైబిల్ ఉంది, మిమ్మల్నే ఎరిగాను కదా. మీ కుటుంబమే బాగోకపోతే, మీ కుటుంబమే సఖ్యతగా లేకపోతే, మీ కుటుంబంలోనే ప్రేమ లేకపోతే, మీ కుటుంబమే మాదిరికరంగా లోకానికి నిలబడకపోతే, నేను ఏ కుటుంబాన్ని ఎగ్జాంపుల్గా చూపించాను లోకానికి నా పిల్లలు ఇలా ఉంటారని? నేను జతపరిచిన నా కుటుంబం ఇలా ఉంటుంది అని నేను ఎవరి కుటుంబాన్ని చూపించను? భూమి మీద ఎన్నో వంశములు ఉన్నాను, నేను మిమ్మును మాత్రమే ఎరుగుతున్నా. ఆ మాట నా గుండెల్ని కదిలించిందండి. మీరు మాత్రమే నాకు తెలుసు, మీరే బాగోకపోతే నేను ఎవరిని చూపించనరా అంటున్నాడు దేవుడు. మీ కుటుంబంలో లోపాలు ఉంటే ఏ కుటుంబాన్ని మాదిరిగా పెట్టమంటారు లోకానికి? నన్ను, నా కుటుంబం ఇలా ఉంటుంది, నా పిల్లలు ఇలా ఉంటుందని ఏ కుటుంబాన్ని చూపించమంటారు? యాకోబు కుటుంబాన్ని చూపించానా? ఎంత బాగుంది. ఎవడు మీరు బైబిల్లో చదువుకోండి. జకరయ్య, ఎలిజబెతులు వాళ్ళ కుటుంబం అండి. వృద్ధాప్యం వచ్చేసినా సరే వాళ్ళ కుటుంబంలో పిల్లలు ఉంటారండి. గొడ్రలండి ఆవిడ. వృద్ధాప్యంలో దేవుడు పిల్లల్ని ఇస్తారండి. వాళ్ళ గురించి రాయబడిన మాట లోకసువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. వృద్ధాప్యం వచ్చినా సరే వాళ్ళిద్దరూ నీతిమంతులుగా ఉన్నారట. అబ్బా, ఏం కుటుంబాలండి! ఆ కుటుంబాలని ఎగ్జాంపుల్గా పెట్టి మనకి పాఠాలు నేర్పుతున్నాడే, మరి మన కుటుంబం రాబోయే తరానికి ఎగ్జాంపుల్గా ఉండదా? మీ కుటుంబంలో సేవ ఉండొద్దా? మీ కుటుంబంలో మీ పిల్లలు దేవుడు వాక్యాలు చెప్పొద్దా? మీ కుటుంబం భక్తి కలిగిన కుటుంబంగా ఉండొద్దా? అలా ఉంటేనే కదండి మీ కుటుంబాన్ని మాదిరిగా పెట్టి మరో కుటుంబానికి చెప్తాడు ఏమంటే అలా ఉండాలండి, అలా బ్రతకాలండి అని. బాగా ఆలోచించండి. నేను చెప్పే ప్రతి వచనము. సకల వంశములు భూమి మీద ఉన్నను
నేను మిమ్మల్ని మాత్రమే కానీ మీరు బాగుండకపోతే నా గుండెలలో బాధ అంటున్నాడు దేవుడు. ఆ బాధ చెప్పడానికే మహాసభలు.